నమస్కారం. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. పిల్ల పెద్దలు అందరూ కలిసి ఎంతో ఆనందంగా, సంతోషంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి సందర్భంగా అనేక సందేహాలు మన మనసుల్లో మెదులుతూ ఉంటాయి. విధం ఏ విధంగా జరుపుకోవాలి, వ్రత కథని ఏ విధంగా చదువుకోవాలి, ఇలా అనేక సందేహాల నడుమ మనం పూజని జరుపుకుంటూ ఉంటాం. అయితే ఆ సందేహాలని కూడా నివృత్తి చేసుకొని ఎంతో చక్కగా మన పండగని జరుపుకుందాం. ఎందుకంటే వ్రతం ఎంత ఆనందంగా జరుపుకుంటామో అలా మనకి సుఖ సంతోషాలు కూడా అదే విధంగా కలుగుతాయి అని ఒక సూక్తి ఉంది. కాబట్టి మనం ఎంతో చక్కగా జరుపుకునే వినాయక చవితికి సంబంధించి మన సందేహాలన్నీ కూడా నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి మన సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వినాయక చవితి అనగానే అసలు మనసులో ఏ భేదాలు లేకుండా, కులమతాలు అనే ఆలోచన కూడా తట్టకుండా ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ ఇంటిల్లిపాది కూర్చొని పండుగని జరుపుకుంటూ ఉంటాం. అలాంటి వినాయక చవితికి సంబంధించి ప్రతి సంవత్సరం పండుగని, ఆ పూజని ఎంతో విశిష్టంగా జరుపుకున్న చిన్న చిన్న సందేహాలు ఎక్కడో ఒక చోట మెదులుతూనే ఉంటాయి. సో ఆ ప్రయత్నం కూడా చేద్దాం, అవి కూడా నివృత్తి చేసుకునేందుకు. ముందుగా వినాయక చవితి పూజ అనగానే ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం ఒకసారి చెప్పండి. వినాయక చవితి పూజ గణములకన్నిటికీ అధిపతి ఈ యొక్క వినాయకుడు. వినాయకుని యొక్క అనుగ్రహం కలిగిందంటే మనం ఏ ప్రయత్నమైన పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనిషి ఏదో ఒక ప్రయత్నంలో ఉంటాడు. అసలు శాస్త్రం ఏం చెప్పబడిందంటే ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే ఆ పార్వతీ పరమేశ్వరులని, వినాయకుడిని స్మరించుకోమని చెప్పింది. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. కాబట్టి మనం ఏ పని చేయాలన్నా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు చూడాలన్నా, ఈ కార్యక్రమాన్ని నేను చేయాలన్నా, మీరు హోస్ట్గా ఉండాలన్నా అదంతా ఈశ్వర యొక్క అనుగ్రహమే. కాబట్టి ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అలాగే ఏ పని చేయాలన్నా శక్తి కావాలి కదమ్మా. శక్తి అంటే బలమని కాదు, ఆ పనులలో కదలిక, ఆ కదలికనిచ్చేది శక్తి స్వరూపిణి అమ్మవారు. అలాగే ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో ఆటంకాలు రాకుండా మన పని అన్నీ సజావుగా పూర్తి కావాలి అని అంటే గణపతి యొక్క అనుగ్రహం కావాలి. గణపతి అంటే ఎవరంటే విఘ్నాన్ని కలగజేస్తాడు, ఆ విఘ్నాన్ని కూడా తొలగించేవాడు గణపతి. కాబట్టి గణపతి యొక్క అనుగ్రహం పొందడం ప్రతి మానవుడి జీవితంలో తప్పనిసరి. అయితే ప్రత్యేకించి ఈ యొక్క భాద్రపద శుక్ల చతుర్థి రోజున మనము వరసిద్ధి వినాయక వ్రతాన్ని మనం అందరం కూడా, హైందవ ధర్మం ఎక్కడైతే వెళ్ళిందో అంతవరకు కూడా అందరూ ఈ యొక్క కులమత విచక్షణ అనేది లేకుండా అందరూ పాటించదగినటువంటి వ్రతము ఈ యొక్క వ్రతం. కాబట్టి ఈ వ్రతాన్ని చక్కగా మనం కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఇల్లంతా కూడాను శుభ్రముగా కడుక్కొని ఆ యొక్క వినాయక ప్రతిమని మనం ఈసారి మనకేంటంటే 2 రోజులు వచ్చిందమ్మ చవితి తిథి. కాబట్టి ముందుగానే సాయంత్రం 5 గంటల తర్వాత వెళ్ళి ఆ యొక్క వినాయక ప్రతిమను తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత ఆ వినాయకుని యొక్క పూజ అనేటువంటిది మనం సశాస్త్రీయముగా చేసుకోవాలి. అనగా ఆవు నేతితో దీపారాధన చేసి ముందుగా వినాయకుని యొక్క పసుపు గణపతితో వినాయకుడి పూజ చేసుకొని తర్వాత ఆచమనం చేసిన తర్వాత కేశవనామాలు చెప్పుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఇక్కడ సంకల్పం అనేటువంటిది ఈ వినాయక చవితి ద్వారా మనకు వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా అసలు మనం ఏ పూజ చేసినా ఆ పూజలో సంకల్పం అంటే మూఢత్వంతో భక్తితో కూడా మనం అర్చించవచ్చు. కానీ జ్ఞానము రానటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, ఏ విధంగా చేయాలో పూజ తెలియనటువంటి తిన్నడు భక్త కన్నప్ప అని చెప్పుకుంటాం. అతను ఈశ్వరుని అర్చించిన విధానం మూఢత్వ విధానం. అయినా కానీ భక్త సులభుడు పరమేశ్వరుడు అనుగ్రహించాడు, ముక్తిని ప్రసాదించాడు. మనకు జ్ఞానం ఉంది కదా. జ్ఞానం ఉన్నప్పుడు, జ్ఞానం అంటే ఏంటి, ఏ పని ఎప్పుడు ఎలా ఏ విధంగా చేయాలి అనేటువంటిది జ్ఞానం. కాబట్టి ఈ పూజ చేసేటప్పుడు మన జ్ఞానము అనేటువంటిది ఏంటంటే ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. అంటే ఈ పూజ విధానం ఎలా చేసుకోవాలి, మొట్టమొదలు
ఆ యొక్క సంకల్పం అనేటువంటిది ప్రధానం. ఏ ఇంటికైనా బేస్మెంట్ ఎలాంటిదో సంకల్పం ప్రధానం. కాబట్టి ఆ వినాయక చవితి వ్రతకల్ప పుస్తకంలో సంకల్పం ఉంటుంది. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా అని మొదలవుతుంది. అక్కడ స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక, ఇప్పుడు ఏ సంవత్సరం అయితే అందులో మనం క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరే, దక్షిణాయనం ఇప్పుడు దక్షిణాయనే, ఇప్పుడు నడుస్తున్నటువంటిది వర్ష ఋతువు, మాసము భాద్రపద మాసే, తర్వాత పక్షము శుక్లపక్షే, చతుర్థ్యాం తిథౌ, ఏ రోజైతే ఇప్పుడు శనివారం వచ్చింది కాబట్టి మందవాసరే స్థిరవాసరే అని చెప్పుకుంటాం. నక్షత్రం ఆ రోజున చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి చిత్తా నక్షత్రే అని చెప్పుకొని మన గోత్రము చెప్పుకొని మన పేరు, వివాహమైతే భార్య పేరు, తర్వాత పిల్లల పేర్లు వాళ్ళిద్దరి పేరు చెప్పుకొని ఆ యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహం కలగాలి, ఆ వరసిద్ధి వినాయకుని యొక్క కోసమే మనం ఈ వ్రతం చేసుకున్నామనే భావన గనక పెట్టుకొని ఈ యొక్క వ్రతాన్ని గనక మనం చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ వరసిద్ధి వినాయకుని యొక్క వ్రత ప్రభావం వలన పేరులోనే ఉంది వరసిద్ధి. అంటే మనం ఏ వరం కావాలని కోరుకొని ఆ యొక్క సిద్ధిని అంటే ఆ కార్యక్రమం అంతా కూడాను సజావుగా సాగడానికి సిద్ధింపజేసుకోవడానికి ఆ వినాయకుడిని పూజ చేస్తున్నాం కాబట్టి వరసిద్ధి వినాయకుడి వ్రతాన్ని మనం ఇప్పుడు ఆచరిస్తున్నాం. కాబట్టి ఈ రోజున చేసేటువంటిది ఈ యొక్క వరసిద్ధి వినాయక వ్రతం వల్ల తప్పకుండా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో అందరూ కూడాను తమ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా పూజా విధానం చక్కగా చేసుకోవాలి. తర్వాత అలాగే ఆ పూజలో భాగంగా షోడశోపచార పూజల్లో భాగంగా అష్టోత్తరము, స్నానము, యజ్ఞోపవీతము, వస్త్రము, గంధము, అష్టోత్తరము, దూర్వా పూజ, అలాగే నైవేద్యము, హారతి, తాంబూలము, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి ఈ ఉత్తిష్ట మంత్రములు ఇవన్నీ కూడా చెప్పుకొని వ్రతకథని అంతా కూడాను చెప్పుకొని తర్వాత ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం కోసం నైవేద్యంగా పెట్టడం ఆ ఇష్టమైనటువంటి. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైనటువంటిది ఏమైనా వస్తువులు ఇచ్చారనుకోండి, మనకు ఏదైనా మనకు ఉదాహరణకి అరటిపండు ఇష్టం అనుకోండి, ఎవరైనా మనకు అరటిపండు చేతికి తీసుకొస్తే ఆనందంగా మనం తీసుకుంటాం, వాళ్ళ వైపు ఒక ప్రేమపూర్వకంగా చూస్తాం. కానీ భగవంతుడికి ఇష్టమైనది పెట్టినప్పుడు ఆ భగవంతుడు కూడా మన మీద ప్రేమ రూపముగా ఆ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆయన అనుగ్రహం చాలా ఆయన దృష్టిలో 1 సెకనులో కోటిలో 100 కోట్ల వంతు ఆ యొక్క అనుగ్రహం మనకు కలిగిందనంటే మన జీవితాంతం సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా చక్కగా చేసుకొని వ్రతం ఆచరించి ఆ రోజున ఎక్కువగా గణపతి ఆరాధన చేసుకొని వీలైతే సాయంకాలం పూట ఏదైనా గణపతి దేవాలయానికి చేరుకొని ప్రదోషకాల సమయంలో గరికతో గనక పూజ చేసినట్లయితే తప్పకుండా వరసిద్ధి వినాయకుని యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం చేసుకునేటువంటి యొక్క పూజని తద్వారా మనము ఆనందంగా మన జీవితంలో ఆ దేవదేవుని యొక్క అనుగ్రహంతో మన జీవితం చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, వినాయక చవితి పండుగని ఎవరెవరు చేసుకోవాలి? ఆ రోజు ఆ మొత్తం పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఎవరెవరు చేసుకోవాలంటారు? సాధారణంగా చాలామందికి వచ్చేటువంటి సందేహమేనమ్మా. ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు చేయకూడదు, కేవలం మగపిల్లలే చేసుకోవాలి, మగవాళ్ళు లేకపోతే పిల్లలు చేసుకోవాలని చెప్పి చాలా చోట్ల వినిపిస్తున్నాయి. ఇది ఒక అపప్రథ మాత్రమే. అసలు మనము కేవలం సంకల్పం అనేది ఒక పురుషుడికేనా? స్త్రీ కూడా ఉంటుంది కదా, స్త్రీకి కూడా సంకల్పం. ఈ రోజున ఒకప్పుడు ఇంటికే పరిమితమైనటువంటి స్త్రీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నారు. వాళ్ళు పనులు చేస్తున్నారు, వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు. అంతేకాకుండా పురాణ పురుషులు, పురాణోత్తములైనటువంటి వాళ్ళ తల్లులు కూడా ఆ దేవదేవుడిని అర్చించిన వాళ్లే కదా. ఆ దేవదేవుడిని అర్చించకపోతే వాళ్ళ గర్భాన దేవుడు ఎలా పుడతాడు? అలాగే మనకు చూసుకున్నట్లయితే రావణాసుడి తల్లి కైకసి చాలా శివభక్తి పరాయణురాలు. మరి వినాయకుని పూజించే కదా ఆమె రోజు కూడాను సైకతలింగాన్ని చేసుకుని పూజించేది. మరి ఆ కాలంలో కూడా పూజా విధానం ఉన్నప్పుడు ఆమె చేసుకునే పూజలో భాగంగా గణపతిని అర్చించి ఉంటుంది కదా. కాబట్టి వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా ఎవ్వరు కూడా సందేహం వలదు, స్త్రీలు చేసుకోవచ్చు, పురుషులు చేసుకోవచ్చు. ఒకవేళ సంబంధించినటువంటిది పిల్లలు కూడా మీరు దగ్గర పెట్టుకొని చేసుకోండి. వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు ఇక్కడ చెప్పాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, పూజ అని అంటే కేవలం పెద్దవాళ్ళు చేసుకునేది. సెలవు ఎలాగో వచ్చింది, వాళ్ళని రూమ్లో కూర్చోబెట్టి తలుపేసేసి చదువుకోండి అని చెప్పి అని పెట్టకుండా మన ధర్మాన్ని, మన సనాతన ధర్మంలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల్ని తెలియచేసే పండుగలు మనకు అనేకంగా ఉన్నాయి. కాబట్టి ఆ పండుగ రోజున ఏ దేవునికి మనం ఎందుకోసం చేస్తున్నాము, ఈ యొక్క విశిష్టత అనేది ఆ పిల్లలకి తెలియచేసుకుంటూ పక్కన కూర్చోపెట్టుకొని చక్కగా మీరు ఆచరించినట్లయితే మీ పిల్లలు రేపటి పౌరులు. ఆ పౌరులు ఈ సమాజానికి కీడు కాకుండా, ఎవరిని కూడా హింసించకుండా, దుష్టబుద్ధితో లేకుండా
ఆ దేవదేవునికి అనుగ్రహంతో సత్ప్రవర్తనతో ఉంటారు. మనం ఈ యొక్క భావి సమాజానికి మన వంతుగా మనం ఇచ్చేటువంటిది మన సంతాన రూపంలో భావి సమాజంలో ఉత్తమ పౌరులని మనం ఆ యొక్క సమాజానికి ఇవ్వాలి. కుటుంబాలు ఎలాగో పెంచుకుంటాం, మంచి చెడు చెప్పుకుంటాం, కానీ సమాజానికి కూడా మంచి ఉపయోగించే విధంగా మన పిల్లల్ని పెంచాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పండుగ రోజున మీ పిల్లల్ని పక్కన కూర్చోపెట్టుకొని 1000 పనులున్నప్పటికీ పక్కన కూర్చోపెట్టుకొని వారికి ఈ భక్తి శ్రద్ధలతో ఈ పూజా విధానాన్ని మీరు అలవాటు చేయండి. భవిష్యత్ అంతా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే గురువుగారు, మహిళల విషయంలో తీసుకుంటే ఏటి సూతకంలో కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, బహిష్టుల సమయంలో ఉండేవాళ్ళు కావచ్చు, వారు కూడా వినాయక చవితి ఈ పండుగని జరుపుకోవచ్చు అంటారా? ముఖ్యంగా బహిష్టు సమయంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ యొక్క పూజ చేసుకోకూడదమ్మా. ముందు అన్ని పూజలన్నీ సామాన్లన్నీ సిద్ధం చేసుకుని ఉంటారు. తీరా ఆ రోజునకి ఏదన్నా, ఎందుకంటే ప్రకృతి ధర్మంగా వచ్చేది, మనం పిలుచుకుంటే వచ్చేది కాదు, పొమ్మంటే పోయేది కాదు. కాబట్టి ప్రకృతి పరంగా వచ్చేటువంటి యొక్క ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బందులకి తగ్గట్టుగా రజస్వల అయినట్టుగా బహిష్టు అయినటువంటి స్త్రీ యొక్క పూజా విధానాన్ని అలవర్చుకోకూడదు, చెయ్యకూడదు. మరి అటువంటి సందర్భంలో అంటే కనీసం ఆ పూజా మందిరం వైపు కానీ ఆ యొక్క పండుగ రోజున ఆ ఇంట్లో ఏ వస్తువుల్ని తాకకుండా చక్కగా ఒక మంచి ప్లేస్లో కనుక కూర్చొని ఉండి ఆ విధంగా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ చేత, మీ యొక్క భర్త చేతనైనా, పిల్లల చేతనైనా, మీ అత్తగారి చేతనైనా, మామగారి చేతనైనా ఈ యొక్క పూజా విధానాన్ని చేయించండి. మీరు మాత్రం ఆ పూజ రోజున, అనగా వినాయక చవితి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇంట్లో వస్తువుల్ని తాకకూడదు. ఇది నియమంగా పెట్టుకోండి. ఇక ఏటి సూతకం అని అంటారా, చాలామందికి ఉండేటువంటిది సందేహం ఏంటంటే, చాలామంది బాబాయిలు చనిపోతారు, పెదనాళ్ళు చనిపోతుంటారు, వాళ్ళతో పాటుగా వాళ్ళ పిల్లలు మాత్రమే ఏటి సూతకానికి గురవుతారు. అంటే చనిపోయిన రోజు నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం తిరిగి అదే తిథి రోజు వరకు ఉండేది ఒక సంవత్సరం. ఆ సంవత్సరంలో ఎన్ని పండుగలు వస్తాయో, అలాగే మనకు ఆచారంగా వచ్చే నోములు కానీ వ్రతాలు కానీ చేయకూడదు. కాబట్టి పండుగలలో ఇటువంటివి ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు చేయకూడదు. కానీ చేసే తప్పేంటంటేనమ్మా, తండ్రి చనిపోతే కొడుకు మాత్రమే ఈ యొక్క, లేదా ఆ కొడుకులు మాత్రమే, ఆ కొడుకుల కుటుంబాలు మాత్రమే ఆచరించాలి. కానీ బాబాయిలు పెదనాళ్ళు పోతే కూడా మొత్తం అంతా యావత్తు వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆచరిస్తుంటారు. అక్కడ శాస్త్రంలో అక్కడ చెప్పబడలేదు. తండ్రి పోయినా తల్లి పోయినా వాళ్ళకి సంబంధించిన కొడుకులు మాత్రమే, ఆ కుటుంబాలకి మాత్రమే ఈ యొక్క ఏటి సూతకం అనేది వర్తిస్తుంది. ఇక ఏటి సూతకము, అలాగే రజస్వలైన గర్భిణీ స్త్రీకి సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఆచార వ్యవహారాలను అనుసరించి 5వ నెల పడగానే గర్భసూతకం అనేది ఉంటుంది. లేదా కొన్ని శాస్త్ర ప్రమాణాలను అనుసరించి 7వ నెల పడగానే, 7వ నెల ప్రారంభం అవ్వగానే ఈ యొక్క గర్భిణీ సూతకం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి, ప్రాంత ఆచారాన్ని అనుసరించి 5వ నెల పడిన వాళ్ళు లేదా 7వ నెల పడిన వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని స్త్రీలు ఆచరించకూడదు. తమ భర్తల చేత, పిల్లల చేత ఈ వ్రతాన్ని చేయించవచ్చు. వ్రతాన్ని దగ్గరుండి పక్కన ఉండి చూడవచ్చు, తప్పు లేదు. కానీ వ్రతాన్ని ఆచరించకూడదు. ఎందుకనంటే ఈ యొక్క సంబంధించినటువంటి వ్రత ఆచరణ విధానంలో భాగంగా కొన్ని మంత్రములు ఉంటాయి కదా, ఆ మంత్రములకి యొక్క శబ్దానికి, తరంగాలకి ఎక్కడైనా గర్భవిచ్ఛితి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో గర్భిణీ స్త్రీలని యొక్క పూజా నియమాలకు ప్రధానంగా ఉండకూడదు. కుటుంబంలో కనుక భార్య గర్భిణి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క భర్త 5వ నెల పడిన తర్వాత కానీ, 7వ నెల పడిన తర్వాత కానీ భర్త కొబ్బరికాయ కొట్టకూడదు, గుమ్మడికాయ కూడా కొయ్యకూడదు. ఇది నియమాన్ని మనకు శాస్త్రబుద్ధులు చెప్పబడింది. అలాగే గురువు గారు, మనం చూస్తూ ఉన్నాము రకరకాల ఆకృతుల్లో గణేశుల్ని ఇంటికి తెచ్చుకొని మనం పూజా కార్యక్రమాలు చేయటాన్ని కూడా చూస్తున్నాం. మరి ఎటువంటి వినాయకుడిని తెచ్చుకోవాలంటారు? ఇలా రకరకాల ఆకృతుల్లో గణేశుని పూజించవచ్చు అంటారా? అనేక రకాల ఆకృతిలో గణపతి పూజ అనేటువంటిది ఫ్రెండ్లీ వినాయక అనేటువంటి యొక్క నామంతో మనం అందరం చేస్తున్నాం. అంటే మనకు ఏదైతే ఇష్టం ఉన్నది, ఒకప్పుడు సినిమాలు, ఏ సినిమాలు వచ్చినట్లయితే ఆ సినిమాలు ఉండేటువంటిది. ఒక జవాన్ సినిమా వచ్చింది అనుకోండి, ఒక మిలిటరీ ఆఫీసర్గా గణపతిని గన్లో చేతిలో పట్టుకొని, లేదా ఒక బాహుబలి సినిమా వచ్చింది, బాహుబలి లాంటి ఏమంటారు, ఆ బాహుబలి శివలింగాన్ని ఎత్తాడు కాబట్టి వినాయకుడు కూడా శివలింగాన్ని పట్టుకొని ఎత్తినట్టుగా ఉండే వినాయకుడిని పెట్టడం, ఇలా అనేక రకాల ట్రెండ్లకు తగ్గట్టుగా వినాయకుడిని పూజిస్తున్నారు. అయితే ఎంత ముద్దొచ్చినా, ఎంత ఇష్టమైనా, మనకిష్టమైనటువంటి పిల్లల్ని ఎంత ముద్దుగా మనం అలంకరించుకుంటామో ఆ భావంతో, ఆ ముద్దు అనే భావంతో మనం కొలుచుకుంటున్నాము. కానీ శాస్త్ర విషయానికి వచ్చేసరికి శాస్త్రం ఏ విధంగానైతే చెప్పబడిందో వినాయకుడిని ఆరాధించడానికి, ఆ ఆరాధన విధంగా ఉన్నటువంటి విగ్రహాన్నే మనం ఆరాధించాలి తప్ప, మనకిష్టమైనట్టుగానంటే మనం ఊహించుకోవచ్చు, మన మదిలో పెట్టుకోవచ్చు తప్ప దాన్ని విగ్రహ రూపంలో, ఆ విధమైనటువంటి ఆకృతి రూపంలో తీసుకొని వచ్చి చేయడం అనేటువంటిది శాస్త్ర సమ్మతము కాదు. అయితే ఇంకా ప్రధానంగా చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి వినాయకుడి విగ్రహాలని ఇప్పటికీ కూడా, అంటే మనలాంటి ప్రసార సాధ్యమాల రూపంలో 10 టీవీ వాళ్ళు ఎంతో
ఈ యొక్క అవేర్నెస్ అనేటువంటిది తీసుకొని వచ్చారు అనేక సంవత్సరాల నుంచి గణపతికి సంబంధించినటువంటిది. అలాగే గ్రీన్ గణపతి అనే ఉద్దేశంతో. కాబట్టి ఈ యొక్క వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిందంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాల్ని అస్సలు తీసుకోకూడదు. మనకు కేవలం కూడా మట్టితో చేసినటువంటి వినాయకుని విగ్రహాన్ని మనం తీసుకొని ఆరాధించాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది మన సాంప్రదాయం కాదు. అంతేకాకుండా ఏ విగ్రహమైనప్పటికీ కూడాను నిండైనటువంటిది నిండు కుండలాగా ఉండాలని చెప్తుంటారు. మనకే మనం ఇత్తడి విగ్రహాలు చేసుకున్నా లేకపోతే బంగారు విగ్రహాలు చేసుకున్నా మొత్తం కూడా నిండుగా ఉంటాయి. అంటే మనం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉన్నాయనుకోండి ఏమవుతుంది, రూపానికి మాత్రమే కనబడతాయి, కింద దాని వెనక విప్పి చూస్తే డొల్ల ఉంటుంది. అంటే విగ్రహానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఇప్పుడు రాయి ఉందమ్మా, మనం దేవాలయాల్లో పూజించేటువంటి రాయి మొత్తం పూర్తిగా రాయి ఉంటుంది, అంతే తప్ప రూపానికి మాత్రమే రాయిలా కనబడి కిందంతా ఆ రాయిని చెక్కరు కదా. అలాగే మట్టితో అన్నప్పుడు పూర్తి మట్టితో చేయాలి. డొల్లతో కూడుకున్నటువంటి వినాయకుని విగ్రహాన్ని మనం ఆరాధన చేయకూడదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది ఈ యొక్క ప్రకృతికి ఏమాత్రం కూడా ఉపయోగకరము కాదు. తద్వారా నీటి కాలుష్యం పెరుగుతుంది, అలాగే భూ కాలుష్యం కూడా పెరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు దయచేసి మనకు ఆకర్షణీయంగా అందంగా రకరకాలైనటువంటి రంగుల హంగులతో ఆనందంగా కంటికి ఇంపుగా కనబడేటువంటి విగ్రహాలు చూడగానే కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. ఇంట్లో వరకు పెట్టుకోవచ్చు, అంతే తప్ప పూజా విధానంలో మట్టి గణపతితో చేసినటువంటి పూజా విధానమే శ్రేయస్కరము. అలాగే ఏ పూజ చేసినా ఆ పూజా ఫలితాన్ని మట్టి వినాయకుడిని పూజించిన వాళ్ళకే దక్కుతుంది. ఇది వీక్షించేటువంటి ప్రేక్షకులు చూసుకోవాలి. ఎందుకనంటే ఈ యొక్క వీధుల్లో వాడవాడలా పెట్టుకునే విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తాయి. దేవతాశక్తి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో నిక్షిప్తము కాదు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఒకవేళ మనము ఈ యొక్క సొసైటీ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది, ఏం చేయలేము, కొన్ని పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టుకోవాలి. కానీ ఆ పెట్టుకున్నప్పటికీ కూడా మట్టి వినాయకుని విగ్రహాన్ని పెట్టుకొని ఆ మట్టి వినాయకుని కనుక పూజ చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఏదైనా అలంకారంగా కనబడడానికి మీరు అట్లా పెట్టుకోవచ్చు, ఈ విధంగా చెప్పొచ్చు. కానీ వాస్తవానికైతే శాస్త్ర సమ్మతము ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని పెట్టకూడదు. అంతేకాకుండా గురువుగారు, మనం చూస్తూ ఉంటాము విగ్రహాల్లో కొన్ని విగ్రహాలకు తొండం ఎడం వైపుకి, కొన్ని విగ్రహాల్లో కుడివైపుకి తిరిగి ఉంటాయి. మరి ఎటువైపు తిరిగిన తొండం తిరిగిన ఆ గణేశుని మనం పూజించాలి అంటారు? చాలామందికి ఉండేటువంటి సందేహమేనమ్మా. ఎందుకనంటే ప్రతి ఒక్క అంగ సాముద్రికం అనేటువంటిది దీంట్లో ఉంటుంది, శిల్ప సాముద్రికంలో. అంటే మనకు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ అవసరము, సందర్భము, అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక ధర్మ సందేహం తెలియజేస్తున్నాను. వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే మనకు పురాణ పురుషులు కృష్ణుడైనా రాముడైనా ఇంకా అనేక మంది దేవతలు మానవ రూపాన్ని ధరించి ఉన్నటువంటి వాళ్ళు మనం దేవతలుగా కొలుచుకుంటున్నాం. వాళ్ళు పురుషులుగానే పుట్టారు. ఆ యొక్క రాముడైనా కృష్ణుడైనా ఇంకా ఏదైనా కానీ ఆ పురుషుడికి కూడా మామూలుగానే మనకున్నటువంటి హార్మోన్స్గానే ఉంటాయి. ఆ విధంగానే పురుషులు గడ్డము మీసములతో ఉంటుంటారు. మరి మనం ఎప్పుడైనా వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు ఒక్కసారి ఆలోచించారా? మనం ప్రతిరోజు నిత్యం వెళ్ళేటువంటి దేవాలయం కావచ్చు, లేదా మన ఇంట్లో చిత్రపటాలు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కూడా కలియుగ అవతార దైవం కదా, అర్చామూర్తి కదా, మనకు జీవించి మనిషి గర్భాన పుట్టినటువంటి వ్యక్తే కదా. మరి ఆ యొక్క మానవ రూపాన్ని పొందినటువంటి వ్యక్తికి గడ్డము మీసములు ఉంటాయి కదా. మరి దేవాలయాల్లో చిత్రపటాల్లో ఎందుకు ఉండవు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకనంటే మనకు శిల్ప సాంప్రదాయం అనేటువంటిది ఒకటి ఉంటుంది, శిల్పశాస్త్రం అనేది ఒకటి ఉంటుంది. ఆ శిల్పశాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఎటువంటి విధంగా ఉన్నటువంటి శిల్పాన్ని మనం పూజించాలి, అర్చించాలి అనేటువంటిది మనకు చెప్పబడి ఉందమ్మా. ఇందులో గడ్డము మీసము ఉన్నటువంటి దేవుడి ఫోటోలు కానీ దేవుడి విగ్రహాల్ని కానీ మనము ఆరాధన చెయ్యకూడదు. గడ్డము దేనికి సంకేతం? పౌరుషానికి సంకేతం. గడ్డము ఈ యొక్క మీసము పౌరుషానికైతే గడ్డం అనేటువంటిది ఛాందసవాదానికి సంకేతం, అంటే మొండి మూర్ఖత్వానికి సంకేతం. కాబట్టి ఈ గడ్డము మీసము ఉన్నటువంటి ఫోటోల్ని పూజించిన వ్యక్తులు ఎవరికైనా కానీ ఇంట్లో గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లో దాంపత్య సమస్యలు వస్తాయి. అలాగే అనేక రకాలుగా దారిద్ర్యం అనేటువంటిది ఉంటుంది. అందుకనే ఆ శిల్పశాస్త్రాన్ని అనుసరించి రామాలయంలోనైనా, కృష్ణాలయంలోనైనా, వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనైనా ఎక్కడైనా పురుషుడికి ఎప్పుడూ కూడా గడ్డము మీసములు అనేటువంటివి ఉండవు. ఆ యొక్క శిల్పాన్ని, ఆ యొక్క దేవుని ప్రతిమని, ఆ విధానాన్ని, ఆ ఫోటోని అర్చించినటువంటి వాళ్ళకి దేవతాశక్తి కలుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ రోజున అనేక వాడవాడల అనేక దేవాలయాల్లో మనం చూస్తున్నాము. ప్రతి చోట అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని విగ్రహాల్ని దేవుడితో సమానంగా మనం
ఈ రోజున మనం పూజిస్తున్నాం, అర్చిస్తున్నాం. గడ్డము మీసంలో ఉన్నటువంటి, అందుకనే మనకు పూర్వకాలంలో ఇప్పుడు కొన్ని సినిమాల ప్రభావం వల్ల వచ్చి లక్ష్మీనరసింహస్వామిది హైలైట్ అయిపోయాడు మనకు. కానీ ఒక వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా ఒక 20-15 సంవత్సరాల కిందట చూడండి, ఎవరింట్లోనైనా లక్ష్మీనరసింహస్వామి ఫోటో ఉందా? లక్ష్మీనరసింహస్వామికి జూలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఏంటి? ఉగ్రము అనగా కోపానికి సంకేతం. ఆ ఫోటో కనుక ఇంట్లో ఉన్నట్లయితే కోపం ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి కూడా మీసాలు ఉంటాయి, కానీ ఎక్కడ విగ్రహాలు పెట్టుకోరు. అలాగే శనిదేవుడికి కూడా మీసం ఉంటుంది, కానీ ఎక్కడ శనిదేవుని విగ్రహాలు పెట్టుకోరు. వీరభద్రస్వామికి కూడా ఉంటుంది, అర్చిస్తారు అంతవరకే తప్ప ఇంట్లో పెట్టుకొని పూజించే విధానం అనేటువంటిది ఆ దేవతా పటాలకి లేదు. కాబట్టి దయచేసి ఈ యొక్క మీసము గడ్డము ఉన్నటువంటి విగ్రహాలని కానీ దేవతల్ని కానీ ఆరాధన చేస్తే ఎక్కువగా తామస భావం పెరిగిపోతుంది. తద్వారా మనిషి రాక్షస ప్రవృత్తితో ఉంటాడు అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. ఇక గమనించినట్లయితే వినాయక స్వామికి సంబంధించినటువంటి తొండము ఎటువైపు ఉండాలి? ప్రతిదానికి కూడా ఒక అంతరార్థం అనేటువంటిది ఒక భావం ఉంటుంది. వినాయకుని తొడ ఎప్పుడైతే ఎడమవైపు ఉంటుందో అది సాధారణమైనటువంటి మానవులందరూ కూడా అర్చించదగినటువంటి విగ్రహము. కుడివైపుకు ఉండేటువంటి విగ్రహానికి బాగా ఉపచారాలు చేయాలి. అది కేవలం దేవాలయాల్లో మాత్రమే ఉంటుంది. కుడివైపు తిరిగే తొండము ఎప్పుడు దేవాలయాల్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు నిత్యము ధూపదీప నైవేద్యంతో షోడశోపచార విధానముగా ఆ యొక్క విగ్రహాన్ని పూజిస్తారు కాబట్టి తప్పులేదు. మనము కూడా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా 1 రోజు, 3 రోజులు, 7 రోజులు, 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు నిత్యము పంచోపచార పూజలు, కనీసము షోడశోపచార పూజ చేయకపోయినా పంచోపచార పూజలు చేస్తూ త్రికాలంలో పూజ చేసుకునే శక్తి ఉన్నవాళ్ళు, ఉపాసన ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు కుడివైపు ఉన్నటువంటి విగ్రహాన్ని తెచ్చుకొని నియమనిష్టలతో ఆ పెట్టుకున్నన్ని రోజులు పూజ చేసుకోండి. లేదు సాధారణంగా మనం ఒక రోజు వచ్చి పూజ చేసుకుంటాం, లేదా మామూలుగా దీపం పెట్టుకుంటాం, నైవేద్యం పెట్టుకుంటాం అనేటువంటి వాళ్ళైతే ఎడమవైపున తిరిగి ఉన్నటువంటి తొండముతో ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టుకోండి. ఇక కొన్ని సందర్భాలలో కొన్ని ఫోటోలలో తొండములో అమృత కలశం పెట్టుకున్నటువంటి ఫోటోలు ఉంటాయి. కొన్ని ఫోటోల్లో తొండము కింది భాగాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. కింది భాగము చూస్తున్నటువంటి తొండము యోగ గణపతిగా చెప్పబడి ఉంది. యోగ గణపతి అన్నప్పుడు నిత్యం కూడా ధ్యానంలో ఉంటాడు. నిత్యంలో ఒక ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తిని మనము పూజ చేసి పిలిపించామనుకోండి, భంగం చేసినట్టే కదా. దానివల్ల లేని దోషం అనేటువంటిది మనకు ఆపాదించబడుతుంది. కాబట్టి తొండము కిందికి ఉన్నటువంటి వినాయకుని విగ్రహం కానీ, కుడివైపు ఉన్నటువంటి వినాయకుని విగ్రహాన్ని కానీ పూజించడం కంటే తొండము ఎడమవైపునకి తిరిగినటువంటి విగ్రహాన్ని మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక పూజా సమయంలో మనం ఖచ్చితంగా నైవేద్యం కూడా సమర్పిస్తూ ఉంటాము. అయితే ఈ నైవేద్యం విషయంలో కూడా 9 రకాల నైవేద్యం సమర్పించాలా, లేదా 21 రకాల నైవేద్యాన్ని సమర్పించాలా అనే విషయంలో ఒక చిన్న సందేహం ఉంది. మరి చాలామందికి ఈ సందేహం ఉంటుందమ్మా. ఎందుకంటే 21 పత్రాలతో మనం పూజ చేస్తున్నాము. నైవేద్యం కూడా అంటే ఆ స్వామికి మనకు వ్రత కథలోనే ఉంది. ఆ పార్వతీ అమ్మవారు ఈశ్వరుడు సంకల్పం చేసుకొని గణాధిపత్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున పుట్టినరోజు కూడా అవ్వడం వల్ల ఆ గణపతికి ఇష్టమైనటువంటి పదార్థములన్నీ భుజించినటువంటి విధానం. అంటే గణపతికి భోజనం అంటే చాలా ప్రియత్వం. కాబట్టి ఇక్కడ ఇంకొక కథ కూడా మనం చెప్పుకోవాలి. ఈశ్వర వరప్రసాదము చేత అనేక జన్మలు ఎత్తి చివరికి ఈ యొక్క ధనాధిపత్యం పొందినటువంటి కుబేరుడికి అహంకారం వచ్చింది. ఇక నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప ధనాధిపతిని, ఈ ప్రపంచానికి ఏది ధనము ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అవసరమున్నా నేనే ఇవ్వాలి కదా అని చెప్పి ఒక గర్వం పెరిగింది. ఈ గర్వాన్ని అణచడం కోసం వినాయకుడు ఎదురు చూస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఈశ్వర పూజ సంకల్పం చేశాడు. కాబట్టి ఆ ఈశ్వర కుమారుడైనటువంటి గణపతిని ఆహ్వానం చేద్దామని చెప్పి విందుకు ఆహ్వానం చేశాడు. రాగానే చక్కగా ఉపచర్యలు చేశాడు. గణపతికి చక్కగా ఆసనం ఇచ్చి చక్కగా భోజనానికి ఉపక్రమించాడు. తాను ఎన్ని పదార్థాలు వండాడో అన్ని పదార్థాలు భుజిస్తూనే ఉన్నాడు. ఇక పెట్టడానికి తనకి శక్తి లేకుండా అయిపోయింది. అంతటా అప్పుడు తన తప్పు తెలుసుకొని వినాయకుడు పాదాల మీద పడ్డాడు. అప్పుడు తెలుసుకున్నాడు ఏంటంటే ఇక్కడ ఏంటి, ఈ యొక్క గర్వాన్ని కూడా అణిచినటువంటి వాడు వినాయకుడు. అంటే ఏంటి, ఈ భోజన ప్రియ అని చెప్పి ఉంది కదా. కాబట్టి ఈ భోజన ప్రియలో భాగంగా ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు నైవేద్యాలు పెట్టుకోవచ్చునమ్మా. అయితే అందరికీ శక్తి ఉంటుందా? సామాన్య మానవుడికి ఇప్పుడు దారిద్ర్యముతో ఇబ్బంది పడేటువంటి వాడికి శక్తి ఉండదు. శంకరాచార్యుల వారు భిక్ష కోసం వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీ ఇంట్లో ఏమీ లేవు, ఒక ఉసిరిక పండు, కానీ సంతోషపడ్డాడు కదా. ఆమె దారిద్ర్యాన్ని తెలుసుకున్నటువంటి ఆ శంకర భగవాన్ల వారు కనకవర్షమే కనక ధారాస్తోత్రాన్ని చదివి కనకవర్షమే ఆ ఇంట్లో కురిపించారు. ఇప్పటికీ ఆ ఇల్లు అక్కడే ఉన్నది. ఇప్పుడు అందుకు కూడా మనం టూరిస్ట్ ప్లేస్గా మనం చూడవచ్చు కాలడిలో. అలాగే
ఆ యొక్క గణపతికి ఇన్ని నైవేద్యాలు పెట్టాలని ఏం లేదు, ఎవరి శక్తిని అనుసరించి నైవేద్యాలు పెట్టవచ్చు. అయితే గణపతికి ప్రధానంగా కొబ్బరితో చేసినటువంటి నైవేద్యము చాలా ప్రీతికరం, ఉండ్రాళ్ళు కూడా చాలా ప్రీతికరం. ఇక ముఖ్యంగా ఈ యొక్క బెల్లం కూడా పెట్టాలమ్మా. ఏదీ లేని వాళ్ళు చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా కానీ చాలా సంతోషపడతాడట. కాబట్టి ఎందుకనంటే చెరుకు గడలంటే ఏనుకి చాలా ఇష్టం. ఎక్కడ చెరుకు తోట ఉందంటే చెరుకు తోట అంతా పిప్పి చేసేస్తుంది. కాబట్టి ఆ చెరుకుతో వచ్చినటువంటి తయారైనటువంటి బెల్లాన్ని గనక నైవేద్యం పెట్టినట్టయితే ఆ యొక్క వినాయకుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి శక్తిని అనుసరించి ఎవరైనా కానీ తమ యుక్తానుసారముగా చేసుకోండి. కానీ బెల్లం ముక్క నైవేద్యంగానైనా పెట్టండి. ఇంట్లో మీ చేతులతో స్వహస్తాలతో చేసినటువంటి ఎక్కడో కొనుక్కొచ్చి అవన్నీ రెడీమేడ్గా కాకుండా, ఎందుకంటే ఎప్పుడు చేసి ఉంటాయో, ఎవరు చేసి ఉంటారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఎలాంటి భావంతో చేసి ఉంటారో తెలియదు. కానీ మన చేతితో మనకిష్టమైనటువంటి ఆ బొజ్జ గణపయ్యకి మన చేతితో చేసినటువంటి కొబ్బరి లడ్డూని కనుక బెల్లంతో చేసినటువంటి కొబ్బరి లడ్డూని నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా సంతోషిస్తాడు. ఉండ్రాళ్ళు పెట్టడం మాత్రం వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి నైవేద్యంగా చెప్పవచ్చు. అయితే గురువుగారు, వైష్ణవ మతంలో ఉన్నవారు గణపతిని పూజించరు, మరి వారు గణాధిపతిగా ఎవరిని పూజిస్తారంటారు? ఒకప్పుడమ్మా ఈ యొక్క సృష్టి ప్రారంభమైన తరువాత అసలు ఈ మతం ఏముంది? సనాతన ధర్మమే. ఇప్పుడు మంది కూడా హిందూ మతం కాదు, హిందూ ధర్మం మనది. కాబట్టి సనాతన ధర్మంలో అనేక దేవతా ఉపాసనలు అనేటువంటివి వచ్చాయి. కాకపోతే ఈ యొక్క 3వ సెంచరీ భాగం నుంచి రామానుజాచార్యులు పుట్టక ముందంత వరకు కూడా సనాతన ధర్మమే పరిఢవిల్లింది. కానీ రామానుజాచార్యులు కొత్తగా తన యొక్క మతాన్ని, వైష్ణవ మతాన్ని స్థాపించిన తర్వాత అందులో ఉండేటువంటి పండితులకు కూడా ఒక సందేహం వచ్చింది. వారు కొత్తలో కూడా వినాయకుని పూజించేవాళ్ళు. మనము వైష్ణవ మతం అనేటువంటిది శైవ మతానికి వ్యతిరేకంగా ఉంది కదా. శైవ కుటుంబంలో భాగమైనటువంటి గణపతిని అన్ని విఘ్నాలకి అధిపతిగా మనం పూజిస్తూ వస్తున్నాం ఇప్పటివరకు. మరి మనది వైష్ణవ మతం కాబట్టి వైష్ణవ కుటుంబ పరివారంలో మనకంటూ కూడా ఒక గణపతి ఉండాలి కదా. మరి ఆ గణపతిని మనము ఎలా మనం రీప్లేస్ చేసుకుంటామని చెప్పి మనకు చాలామంది ఆ పండితులందరూ సందేహం వెలుబుచ్చడంతో, ఎందుకనంటే ఆ మధ్య శైవ వైష్ణవ మతాల మధ్య విపరీతమైన వర్గపోరు. ఇప్పుడు ఎట్లయితే ఇరు వర్గాల మీద యుద్ధాలు జరుగుతున్నాయో దేశాల మీద, అలా వైష్ణవ మతం శైవ మతం మీద ఎప్పుడు యుద్ధాలు ఉండేటివి మన సాంప్రదాయంలోనే. అందుకనే కొన్నిసార్లు ఈ యొక్క పోటీతత్వాన్ని, భయాన్ని తట్టుకోలేక రామానుజాచార్యుల వారు శ్రీరంగపట్నంలో కూడా కొన్నేళ్ళు ఉన్నారు అక్కడ. అయితే వారు గణపతిని వారి యొక్క వైష్ణవ మతాన్ని అనుసరించి వాళ్ళ యొక్క వైష్ణవ మతంలో కూడా గణాధిపత్యం అని ఒకటి ఉంది. ఎవరికిచ్చారు? విశ్వక్సేనుడు అనేటువంటి యొక్క నామముతో గణపతిని పూజిస్తారు. అయితే మనకు సహజంగా గణపతి మనకు గజముఖముతో కనిపిస్తాడు, కానీ విశ్వక్సేనుల వారు మామూలు నరరూపంతో కనిపిస్తారమ్మా. ఆయనకి కూడా ఆయుధాలుగా శంకు చక్రాలు ఉంటాయి, గద ఉంటుంది. అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో ఆయనకి ఆయుధం ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే, వైష్ణవ మతంలో ఉన్నటువంటి వాళ్ళకంటే అనగా గణపతి అంటే శైవ మతంలో ఉన్నటువంటి గణపతి కంటే గొప్పగా ఉండడం కోసం, ఆ గణపతిని తక్కువ చేయడం కోసం ఆ విశ్వక్సేనుడికి సహాయకులుగా ఇద్దరు గణపతి ఆకారంలో ఉన్నటువంటి మానవులను పెట్టారు రక్షకులుగా. అలా కాబట్టి ఇక జయ విజయులు ఏ విధంగానైతే ద్వారపాలకులుగా ఉంటారో, గణపతికి రక్షకులుగా, గణపతికి సహాయకులుగా ఏనుగుముఖంకు ఉన్నటువంటి ఇద్దరు మనుషులని వాళ్ళు పెట్టడం జరుగుతుంది. వాళ్ళ యొక్క విశ్వక్సేనుడి యొక్క ఫోటో కనుక చూసినట్లయితే అక్కడ వారికి పాదాల దగ్గర ఇద్దరు వినాయకుల్లాగా గణపతి ముఖంతో ఉంటారు. గురువుగారు, వినాయక చవితి పూజలో తులసిని ఎందుకు వాడము, తులసి పత్రి ఎందుకు వాడకుండా ఉంటాము? ఇక్కడ సంబంధించినటువంటి ఒక పురాణ గాథ ఉందమ్మా. తులసి పత్రాన్ని ఎందుకు వాడకూడదు అంటే, ఆ యొక్క గణాధిపత్యం వచ్చిన తర్వాత ఈ యొక్క గంగా నదీ తీరంలో విహరిస్తున్నటువంటి ఆ వినాయకుని చూసినటువంటి స్త్రీమూర్తి, దేవత అప్సరస, ఆ స్త్రీమూర్తి వినాయకుని మోహిస్తుంది. మోహించినప్పుడు ఆ యొక్క స్త్రీమూర్తి కోరికని కాదంటాడు. కాదనేసరికి ఇక సంబంధించినటువంటి ఆమె ఆ యొక్క వినాయకుడికి కూడాను శాపమిస్తుంది. తర్వాత కోపగించుకున్నటువంటి ఆ వినాయకుడు కూడా, నీవు భూలోకంలో తులసివై పుట్టుగాక అని చెప్పి శపిస్తాడు. ఆ విధంగా వినాయకుడికి ఆగ్రహాన్ని కలిగించినటువంటి రూపంలో ఉన్నటువంటి స్త్రీమూర్తి మరుజన్మలో ఈ యొక్క తులసి పత్రముగా జన్మించింది కదా, తులసి చెట్టుగా జన్మించింది కదమ్మా. కాబట్టి ఆ తులసి చెట్టు నుంచి వచ్చేటువంటి తులసి పత్రాలని వినాయకుడి పూజలో వాడకూడదు, ఇది నిషేధము. కానీ వినాయక వ్రతకల్పంలో భాగంగా వినాయక చవితి రోజున ఈ యొక్క తులసి పత్రాలు 21 పత్రాల్లో తులసి పత్రాన్ని కూడా చేర్చారు. ఈ ఒక్క రోజున మాత్రం, అనగా వినాయక చవితి రోజున మాత్రం తులసి పత్రాలతో 21 పత్రాలలో భాగంగా
తులసితో వినాయకుడిని అర్చించవచ్చు. అయితే గురువుగారు వినాయక చవితి వ్రతం చేసుకునేటప్పుడు పాలవెల్లిని కూడా కడుతూ ఉంటారు కొంతమంది. మరి ఆ పాలవెల్లిని కట్టే పూజ చేసుకోవాలి అంటారా, కట్టకుండా కూడా పూజని చేసుకోవచ్చు అంటారా? పాలవెల్లి యొక్క విశిష్టత ఏంటి? పాలవెల్లి దీంట్లో అంతరార్థం ఏంటంటేనమ్మా, ఈ ప్రపంచమంతా కూడాను మొత్తము ఆ యొక్క సృష్టి అంతా కూడా ఈ యొక్క వృత్తాకారంలో ఉందని మనకు చెప్పబడి ఉంది. అంటే మొట్టమొదటి మనం కనుక చూసినట్లయితే బ్రహ్మ కూడా ఈ సృష్టి చేసేటప్పుడు అనేక విధాలుగా సృష్టి ప్రారంభం చేసేటప్పుడు అనేక ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడాను ఆటంకాలు అవుతున్నాయి. అంతటా తెలుసుకున్నటువంటి బ్రహ్మ వినాయకుడిని ఆరాధన చేశాడు, గణపతిని. అప్పుడు ఓంకార రూపంలో గణపతి గజవదనముతో, అనగా ఆ యొక్క విఘ్నానికి అధిపతి అయినటువంటి గణపతి గజముఖముతో ఆయనకి దర్శనమిచ్చి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. తద్వారా సృష్టిని అంతా కూడా ప్రారంభించాడు. బ్రహ్మ సృష్టి అంటే కేవలం మనమే కాదు కదమ్మా. ఈ సృష్టిలో దాదాపు 87,000 కోట్ల జీవరాశులు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇంత సృష్టికి కూడాను కారణమైనటువంటి వాడు బ్రహ్మ అయితే, ఆ బ్రహ్మ పనికి కూడాను ప్రేరణ కలిగించిన వాడు, ఎటువంటి అడ్డంకులుగా లేకుండా చేసినటువంటి వాడు గణపతి. కాబట్టి గణపతి పూజలో భాగంగా పాలవెల్లి అనేటువంటిది ఏంటంటే సృష్టిని సూచిస్తుంది. అలాగే ఈ పాలవెల్లి 4 చతురస్రాకారంగా ఉంటుంది. అంటే ఏంటి? 4 దిక్కులని సూచిస్తుంది. ఉన్నవే 4 దిక్కులు. కాబట్టి ఈ ప్రపంచం ఎటుపోయినా 4 దిక్కులే ఉంటాయి. కాబట్టి ఈ 4 దిక్కులతో కూడుకున్నటువంటి యొక్క సృష్టి అంతా కూడా గణపతి అనుగ్రహం వలన ఏర్పడినది. కాబట్టి ఈ యొక్క దీనికి సంకేతముగా గణపతి పూజలో భాగంగా ఆచ్ఛాదనగా సృష్టి తత్వాన్ని సూచించేటువంటి యొక్క పాలవెల్లిని నిర్మించడం. ఆ పాలవెల్లి సృష్టిలో భాగంగా ఏవైతే మనకు ఉద్భవించాయో, మనకనగా మానవులం కాబట్టి ఈ మానవులకి పశుపక్షాదులకి భోజనమైనటువంటి అనేకమైనటువంటి ఆకుకూరలు, పూలు, పండ్లు ఇవన్నీ కూడా ఆ పాలవెల్లిలో అలంకారంగా మనం కడతాం. కాబట్టి చక్కగా ఈ సృష్టికి మనగా మూలాధారమైనటువంటి శక్తిని ప్రసాదించే ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ కూడా ఆ పాలవెల్లికి అలంకరణ చేసి కడతారు. దీని యొక్క అంతరార్థం ఇదేనమ్మా. గురువుగారు, మనం పూజా కార్యక్రమం జరుపుకునేటప్పుడు వినాయక చవితి రోజు వ్రత కథని కూడా చదువుతారు. ఒకరు చదివితే మిగతా వారందరూ కూర్చొని ఆ కథని వినటం జరుగుతుంది. అయితే ఎవరైనా వినలేకపోతే ఏం జరుగుతుందంటారు? వ్రత కథ ఖచ్చితంగా ఆ రోజు వినాల్సిందే అంటారా? ఈ యొక్క సంబంధించినటువంటి జ్ఞానం అయితే మాత్రం అమ్మ, ఖచ్చితంగా మనం ఏ పని చేసినా ఆ పనిలో తుదకంటూ మనం పూర్తి చేస్తాం. కానీ వ్రతానికి ఉన్నటువంటి ఒక నియమం ఏంటంటే ప్రతి వ్రతానికి చూసుకున్న ఒక కథ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు, కథ ఉంది. అలాగే వినాయక స్వామి వ్రతం చేసుకుంటారు, అలాగే దుర్గా వ్రతం చేసుకుంటారు, ఈశ్వర వ్రతం చేసుకుంటారు. ప్రతిదానికి ఒక కథ ఉంటుంది. ఏ వ్రతానికైనా కానీ కథ చెప్పుకోనిదే, కథ విననిదే ఆ వ్రతం పరిపూర్ణము కాదు. ఆ యొక్క వ్రత ఫలాన్ని మనం పొందలేము. దీనికి ఉదాహరణ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు సాధువు అనేటువంటి యొక్క వైశ్యుడు తన యొక్క పిల్లని లేక సంతానం లేకపోవడం, ఆ విధంగా స్వామి అనుగ్రహంతో సంతానం కలగడం, యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేయడం, పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అల్లుని తీసుకొని వ్యాపారానికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి వచ్చే సందర్భంలో ఆ యొక్క వార్త విన్నటువంటి కుమార్తె ఆ వ్రతం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో చెప్పా పెట్టకుండా ఆ యొక్క వ్రతం సంపూర్ణ కాకుండా, కథ వినకుండా తన భర్తని చూడాలనేటువంటి అత్యుత్సాహంతో వెళ్ళిపోయింది. ఏం జరిగింది? భర్త ఉన్నటువంటి పడవ మునిగిపోయింది. అక్కడ ఏం లోపం చేసింది అమ్మాయి? వ్రత కథ వినలేదు. కాబట్టి ఈ యొక్క వ్రత కథ వినలేదమ్మా అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి చేత వ్రత కథ అంతా కూడా వినిపించి అక్షింతలు తప్పైందని చెప్పి అక్షింతలు శిరస్సు వేసుకుంటే అప్పుడు దేవతానుగ్రహం వల్ల మునిగిపోయిన నౌక భర్తతో సహా పైకి లేచింది. ఈ విధంగా మనకు అంతరార్థం తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్రతములో ఖచ్చితంగా కథ ఉంటుంది. ఆ కథని ఖచ్చితంగా మనం పూర్తిగా వినాల్సిందే, చదవాల్సిందే, ఆ యొక్క ఫలితాన్ని మనం పొందాల్సిందే. గురువుగారు, అంతేకాకుండా వినాయక చవితి పండుగ రోజు మనం మట్టి గణపతిని తెచ్చుకొని ఆ మట్టి గణపతికి పూజ చేస్తాం. అంతేకాకుండా ముందుగా పసుపు గణపతిని కూడా తయారు చేస్తాము. అయితే పసుపు గణపతి ముందుగా పూజలు చేసి ఆ తర్వాత మనం ఆ మట్టి గణపతికి పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మనం ఏ పూజలోనైనా కానీ గణపతిని మనము విగ్రహ రూపంలో కంటే కూడా ప్రతి పూజలో, ప్రతి కార్యక్రమంలో గృహ ప్రవేశం చేసుకున్నా, శంకుస్థాపన చేసుకున్నా, ఏది చేసుకున్నా గణపతిని మనం ఏ రూపంలో? హరిద్ర రూపంలో, అంటే పసుపు రూపంలో గణపతిని మనం పూజ చేస్తాం. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క విధానం అంటే గణపతి పుట్టకే పసుపు, హరిద్ర గణపతి అని అంటారు. కాబట్టి అమ్మవారు
మనం ఆ అభ్యంగన స్నానం ఆచరించిన సందర్భంలో పసుపు ముద్దని, పిండి ముద్ద అని అంటారు కానీ పసుపు రాసుకుంటారు కదా మా ఆడవాళ్ళు, ఆ పసుపు ముద్దని చూసిన తర్వాత ప్రాణం పోసింది. ఆ యొక్క పసుపు ముద్ద ద్వారానే వినాయకుల వారు ఉద్భవించారు. మనకి ఇది శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ముందుగా గణపతి పుట్టుకకి కారణం అనేటువంటిది పసుపు, కాబట్టి ముందుగా పసుపు గణపతినే మనం పూజ చేయాలి. తర్వాతనే మనం ఇంట్లోకి తెచ్చుకున్నటువంటి వినాయకుడికి ఆ యొక్క పూజా విధానం చేసుకోవాలి. ముందుగా పసుపు గణపతిని పెట్టుకొని మనం ఎన్ని వినాయక విగ్రహాలు పెట్టుకున్నా మళ్ళీ ఆ యొక్క వినాయకుడి విగ్రహానికి ముందర మంటపంలో 3 తమలపాకులు పెట్టి ఆ యొక్క తమలపాకుల్లో పసుపుతో చేసినటువంటి గణపతిని మనం పెట్టి ఆ గణపతిని విగ్రహాన్ని ఏకకాలంలో మనం పూజ చేసుకోవచ్చు. గురుగారు, ఏదైనా ఒక కారణం చేత కుదరకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఎక్కడికన్నా వెళ్ళుండొచ్చు. ఇటువంటి వారు ఎవరైనా ఆ రోజు వ్రత కథ వినకపోయినా లేదంటే పూజని ఆచరించలేకపోయినా వారు ఏం చేయాలంటారు? ఇప్పుడున్నటువంటి బిజీ స్కెడ్యూల్ చాలామందికి, ఒకప్పుడు ఏంటంటే ఏ పండుగైనా ఏ వ్రతానైనా కానీ ఇంటిల్లిపాది దంపతులు పిల్లలతో సహా కుటుంబంలో అందరూ కూడాను సభ్యులందరూ కూర్చొని, వీలైతే కుటుంబ సభ్యులందరూ ఒక చోటకి చేరుకొని పిల్ల పాపలతో అందరూ కూర్చొని చేసుకునేవాళ్ళు. కానీ కాలక్రమేణా మనుషుల యొక్క అవసరాలు పెరిగిపోయాయి, మనుషుల యొక్క కోరికలు కూడా పెరిగిపోయాయి. తదనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని కేటాయించుకోలేకపోతున్నారు సమయాన్ని. అంతేకాకుండా బిజీ స్కెడ్యూల్ ఉన్న వాళ్ళు చేసుకోలేకపోతారు. కొంతమంది స్త్రీలకి ఆ రోజున రజస్వల బహిష్టు సందర్భంగా అనుకోని వల్ల వస్తుంది. అలాగే కొంతమంది ఏ కారణం చేతనని కానీ యొక్క వినాయక చవితి రోజున కనుక పూజ చేయలేకపోయినట్లయితే బాధపడాల్సింది ఏమీ లేదండి. భగవంతుడు మనకు వెసులుబాటు ఉంది. భాద్రపద మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి అని ఒకటి వస్తుంది. ఆ భాద్రపద పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయక చవితి రోజున ఏ విధంగానైతే మనం పూజ చేసుకుంటామో అదే విధానంతో ఆ రోజున పూజ చేసుకుంటే సంపూర్ణమైనటువంటి ఆ వినాయక చవితి వ్రత ఫలితం మనకు దక్కుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, ఈ మధ్యకాలంలో ఏ పండుగ అయినా 2 రోజులు 2 తిథులు వస్తున్నాయి. అంటే ఒక రోజు రెండో రోజు కూడా కంటిన్యూ అవుతోంది. మరి ఈసారి కూడా వినాయక చవితి 2 తిథుల్లో వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఏ రోజున పండుగని ఆచరించాలి, వ్రతం చేసుకోవాలి అంటారు? అంతేకాకుండా చందమామని ఏ రోజు చూడకూడదు అంటారు? ముఖ్యంగా 7వ తారీఖు రోజున మనకు వినాయక చవితి అమ్మ, శనివారం రోజున. 6వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచే ఈ యొక్క చవితి తిథి ప్రారంభమవుతుంది. 7వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది. మనకు సాధారణంగా సూర్యోదయ ప్రమాణాన్ని అనుసరించి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి రోజున వ్రతం ఆచరించమని మనకు శాస్త్రం చెప్పబడింది. కాబట్టి శనివారం రోజునే వినాయక చవితి వ్రతాన్ని మనం ఆచరించాలి. అయితే చంద్రుని ఏ రోజున మనం చూడకూడదు. ఎందుకంటే మనకు భాద్రపద శుక్ల చతుర్థి రోజునే చంద్రుడు అపహాస్యం చేసిన సందర్భంగా పార్వతీదేవి శాపం ఇచ్చింది. కాబట్టి చతుర్థి తిథి రోజున శాపం ఇచ్చింది. కాబట్టి ముందు రోజే శుక్రవారం రోజునే మధ్యాహ్నం 3 గంటలకి చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. కాబట్టి వీలైనటువంటి వాళ్ళు ప్రేక్షకులు శుక్రవారం రోజున శనివారం రోజున చంద్రుణ్ణి చూడకండి. ఇది మనకు మంగళప్రదము కాదు. కాబట్టి కేవలం శనివారమే చెప్పబడింది. శనివారమే మనం పూజ చేసుకుంటాం కాబట్టి శనివారమే మనం చంద్రుని దర్శనం చేసుకోకూడదు అనుకునే వాళ్ళకి వెసులుబాటు ఏంటంటే శుక్రవారం నాటి రాత్రికి కూడా చంద్రుడు చతుర్థి తిథిలో ఉంటాడు. కాబట్టి శుక్రవారము మరియు శనివారం రోజున చంద్రుణ్ణి చూడకూడదు. గురువుగారు, వినాయక చవితి పండుగ రోజు ఆ చందమామని మనం చూడకూడదు, నీలాప నిందలు కలుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పొరపాటున కావచ్చు, ఇంకేదైనా కారణం చేత ఏదో విధంగా చందమామని కనుక చూస్తే ఆ నీలాప నిందలు పోగొట్టుకోవటానికి, కలగకుండా ఉండటానికి ఏదైనా మంత్రం జపించవచ్చు అంటారా? ఏదైనా మంత్రం ఉందా అసలు? తప్పకుండా అన్నమా. ఎందుకంటే కృష్ణ భగవాన్ అంతటి వాడికే తప్పలేదు. కేవలం ప్రత్యక్షంగా చూడకపోయినా పాలు పిండుతున్న సందర్భంలో ఆ యొక్క వెండి చెంబులో ఆ చంద్రబింబాన్ని చూసినటువంటి కారణం చేత శమంతకమణిని నా తమ్ముడి ప్రసేనుని సంహరించి శమంతకమణిని తీసుకుని వెళ్ళాడని చెప్పి సత్రాజిత్తు అంతా కూడా ఊరంతా ప్రచారం చేశాడు. మరి అటువంటి అపప్రథ నుంచి బయటపడడం కోసం భగవతాత్తముడైనటువంటి ఆ విష్ణు భగవాని రూపమైనటువంటి కృష్ణ భగవాన్ల వారైతే సంకల్పం చేత తన యొక్క నీలాప నిందలను పోగొట్టుకున్నాడు. కానీ మానవులం, మనకు దైవబలం అంతగా ఉండదు కలియుగంలో. కాబట్టి మరి అటువంటి వాళ్ళు ఎటువంటి దోషం పోవడానికి ఎటువంటి మంత్రాన్ని జపించాలి అంటే మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. ఏమనంటే సింహ ప్రసేనమవధి సింహో జాంబవతా హతః సుకుమార కమారో దీస్తవ హ్యేష శమంతక అనేటువంటి యొక్క మంత్రాన్ని కనుక ముమ్మారులో కనుక పఠించినట్లయితే తప్పకుండా
ఆ యొక్క నీలాపనిందలు తొలగిపోతాయి. ఎందుకంటే కృష్ణ భగవానుడికే తప్పలేదు, మనమెంతటి వాళ్ళం. కాబట్టి చంద్రుడిని ఆ రోజు ఒక్కరోజు చూడకూడదని అన్నారు. తలకాయ పైకెత్తి చూడకపోతే ఏంటి? మూఢంగా వీక్షించేటువంటి 10 ప్రేక్షకులు మూఢత్వంతో గ్రహణంలో తినకూడదు అని అంటే, తిన్నాను చూసారా నాకేం కాలేదంటే ప్రత్యక్షంగా ఆ సమయానికి ఏం కాదు. యాక్షన్ అండ్ రియాక్షన్ న్యూటన్ థర్డ్లో అక్కడ అప్లై కాదు, కానీ తర్వాత అప్లై అవుతుంది. 2-3 నెలల తర్వాత ఆ తిన్న పదార్థం క్యాన్సర్ కారక రోగాలతో ఉండి ఇబ్బందులు పడుతుంటుంటారు సూర్యగ్రహణం చంద్రగ్రహణ ప్రభావంలో ఏదైనా భోజనం చేసినట్లయితే. అలాగే నీలాపనిందలు కలుగుతాయి చంద్రుని చూసే అనేటువంటిది అంటే మనకు ప్రత్యక్షంగా అప్పటికప్పుడు కలగకపోయినా భవిష్యత్తులో కొన్ని నెలల్లో మనం చేయనటువంటి పనికి మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకాన్ని మీరు ముమ్మార్లు పఠించండి. లేదు మనకి ఈ శ్లోకం చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని అన్నప్పుడు మీరు ఏ ఇంట్లోనైతే మీరు మీ ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి మంటపంలో వినాయకుడి పూజ చేసుకుంటారు కదా, ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకొని వినాయకుడి ఎదురుగ్గా ఒక 8 గుంజీలు తీసి ఆ యొక్క వినాయకుడి దగ్గర పూజ చేసినటువంటి అక్షింతల్ని తల మీద వేసుకొని చక్కగా ఆ వినాయకుడికి కనుక నమస్కారం చేసుకుని ఆ యొక్క దోషము తొలగిపోవాలి, చంద్రుని దోషం తొలగిపోవాలనే భావన కనుక ఆ వినాయకుడిని కనుక చెప్పినట్లయితే తప్పకుండా ఆ యొక్క దోషము తొలగిపోతుందని చెప్పవచ్చు. ఇక గురువుగారు వినాయక చవితి పూజ ఆ వ్రతం అంతా కూడా ఏ సమయానికి చేసుకోవాలి అనేది కూడా ఒక సందేహం ఉంది. కొంతమంది ఉదయం పూట ఆచరించే వాళ్ళు ఉన్నారు, ఉదయాన్నే 12 గంటల లోపే ఆచరించాలని కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది కుదరక సాయంత్రం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఏ సమయం మంచిదంటారు మీరు? మనం గమనించుకున్నట్లయితే వినాయక చవితి అనేటువంటిది శుక్రవారం నాడు అనగా చతుర్థి తిథి శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట 2 మధ్యలో సమాప్తమవుతుంది, ఏది శనివారం రోజున. కాబట్టి చవితి తిథి ఉండగా వినాయక చవితి పూజ చేసుకోవడం చాలా శ్రేయస్కరం. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలాగో ఆ రోజున ఇంట్లో ఉంటారు కాబట్టి 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపల ఈ యొక్క వినాయక చవితి పూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి, అందులో సందేహం లేదు. ఇక మంటపాలలో ఉండేటువంటి వాళ్ళు పూజ చేసుకునేది అంటే సాధారణంగా ఉదయం పూటంతా మంటపాలలో అంగరంగ వైభవంగా హంగులతో చక్కగా అలంకరిస్తూ ఉంటుంటారు. సాయంత్రం పూట చేసుకునే ఆచారం ఉన్నది. కాకపోతే ఈసారి సాయంత్రం పూట చతుర్థి తిథి లేదు కాబట్టి అవకాశం ఉంటే ఉదయాన్నే మంటపాలలో ఉన్నవాళ్ళు కూడా పూజ చేయండి. లేకపోతే కనీసం ఆ సూర్యోదయ ప్రోక్తముగా ఉన్నటువంటి తిథిని అనుసరించి మనం వ్రతం చేసుకునే అలవాటు మనకు సాంప్రదాయం, మనకు ధర్మశాస్త్రం చెప్పింది కాబట్టి ఆ రోజున పంచమి తిథి ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నానికి తర్వాత సాయంత్రం పూజా సమయంలో చతుర్థియుక్త పంచమ్యాం తిథౌ అనేటువంటి యొక్క వాక్యము చెప్పుకొని కనుక మీరు సాయంత్రం పూట పూజ చేసుకున్న వినాయక చవితి పొద్దున ఉంది, సూర్యోదయానికి సంధ్యా సమయానికి చవితి వెళ్ళిపోయి పంచమి తిథి వస్తుంది కాబట్టి చతుర్థియుక్త పంచమ్యాం తిథౌ అనేటువంటి యొక్క వర్డ్ని మీరు ఆ యొక్క సంకల్పంలో పెట్టుకొని మీరు పూజ చేస్తే చతుర్థి రోజున చేసినటువంటి పూజా ఫలితాన్నే మీరు పొందుతారని చెప్పవచ్చు. గురువుగారు, వినాయక చవితి రోజు ఆ పూజా కార్యక్రమం జరుపుకునేటప్పుడు పత్రిని ఖచ్చితంగా మనం సమర్పిస్తాము దేవునికి. అయితే పత్రిలో గరిక లేనిదే ఆ పత్రి వాల్యూ లేదని, పత్రిలో గరిక ఖచ్చితంగా ఉండాలి అని అంటూ ఉంటారు. మరి ఆ గరిక యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పుష్పములతో కానీ ఒక్కొక్క పత్రములతో కానీ పూజ చేయడం అనేటువంటిది ఆచారంగా ఉంది. విష్ణు అలంకార ప్రియ, అభిషేకో శివప్రియ. కాబట్టి అభిషేకం చేస్తే ఈశ్వరుడు ప్రియమవుతాడు. అలాగే విష్ణుకి ఎంత అలంకారం చేస్తే అంత గొప్పగా ఆనందభరితుడవుతాడు. అందుకే విష్ణు ఆలయంలో ఎక్కువగా అలంకారం ఉంటుంది, శివాలయంలో సాధారణంగా ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది కూడా. అయితే గణపతికి ప్రత్యేకించి దూర్వా గణపతి అని అంటారు. ముఖ్యంగా ఈ యొక్క భాద్రపద శుక్ల చతుర్థి రోజున దూర్వా గణపతి వ్రతం అనేటువంటిది కూడా చేసుకునే ఆచారం ఉంది. అంటే దూర్వా అంటే ఏంటి? గరిక. ఇప్పుడు సాధారణంగా గరిక అనే శబ్దానికి మనలో చాలా మటుకు అర్థాలు మారిపోయాయి. ఇప్పుడు మనం ఇంటి ముందర పెంచుకునే గడ్డిని కూడా గరిక అనేస్తున్నారు. గరిక అనేటువంటిది దాని యొక్క విశిష్టత వేరమ్మ. ఆ గరిక మనకు ఎలా ఉంటుందంటే కాండం ఉంటుంది, అలాగే శాఖలు ఇలా ఉంటాయి. మన ఇంటి ముందర గడ్డి పెరిగేటువంటి గడ్డి ఎలా ఉంటుందంటే ఒకటే కొమ్మలాగా ఉంటుంది, అది గడ్డి. కానీ గరిక వేరు, కాండములు ఉండి ఇలా శాఖోపశాఖలుగా ఉంటాయి. అయితే మనము ఆ గణపతి పూజలో భాగంగా వాడే గరికని మనం ఎలా తీసుకోవాలి అని అంటే సాధారణంగా బయట షాపుల్లో అమ్ముతారు, పూల షాపుల్లో కానీ ఎట్లయినా కానీ. మన ఇంటికి ఎవరు అసలు గరికని దేవుని పూజలో భాగంగా వాడేటప్పుడు ఎవరు కూడా కాలుతో తొక్కనటువంటిది, ఎటువంటి పదార్థములు ఆ యొక్క గరిక మీద విసర్జింపడినటువంటిది,
మలమూత్ర విసర్జన చేయనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి గరికని తెచ్చుకోమన్నది శాస్త్రం. కాబట్టి ఆ గరికను తెచ్చుకొని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత, లేదా బయట ఈ రోజుల్లో షాపుల్లో తీసుకుంటున్నారు కాబట్టి తప్పదు, కానీ ఇక్కడ ఆ యొక్క గరికని నీళ్లతో శుద్ధి చేసుకోవాలి మొదలు. ఎందుకంటే ఎలాంటి ప్రదేశంలో ఉన్నదో తెలియదు కదా, అలా కొనుక్కొని అలాగే తీసుకొచ్చి పూజలో చాలామంది పెడుతుంటారు. కానీ ఎంత భక్తి ఉన్నప్పటికీ కూడా శ్రద్ధ కూడా కావాలి. కాబట్టి శ్రద్ధ అంటే మనం ఆ దేవునికి మన ఇంట్లో మనం తినే ప్రతి భోజనానికి, ప్రతి పదార్థానికి, అలాగే మనం వేసుకునే ప్రతి షర్టుకి, మన వస్త్రానికి కూడా ఎంత నీట్గా ఉండాలని మనం చేసుకుంటాం. మరి దేవుడి పూజలో ఆ దేవతకి సమర్పించేటువంటి విధానంలో అంతే నీట్గా కూడా ఉండాలి కదమ్మా. ప్రతిదీ కూడా మనం హైజెనిక్ ఫుడ్ తీసుకుంటాం అని చెప్పి అనుకుంటుంటాం. మరి ఆ భగవంతుడికి, మనల్ని సృష్టించిన వాడు, మనల్ని నడిపించేవాడు, అటువంటి ఆ దేవతకి మనం కూడా హైజెనిక్గా మనం ఇవ్వాలి. కాబట్టి ఈ యొక్క గణపతిని పూజించే విధానంలో ఏకవింశతి పత్రములలో దూర్వా కూడా చాలా ప్రసిద్ధమైనటువంటిది. దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత కూడా చాలా ఉందమ్మా. 2 కథనాలు మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మనకు వస్తున్నాయి. ఈ దూర్వా గణపతిని అర్చించడం వల్ల కలిగే శుభ ఫలితములు ఏమిటి అంటే, ఈ దూర్వా గణపతిని అనగా గరికతో అర్చించడం వల్ల శాపములు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ ప్రమాణాన్ని అనుసరించి మనకు ఒకప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా ఉంటూ పాచికలు ఆడుకుంటున్నారట. పాచికలు ఆడుకుంటూ ఉంటుంటే ఈ గణపతి పక్కన చేరి చాలా ఆనందంగా ఆ యొక్క సంబంధించినటువంటి క్రీడనంతా కూడా చూస్తున్నాడు. ఇప్పుడు మన క్రికెట్లో కానీ, ఫుట్బాల్లో కానీ, ఏదైనా టెన్నిస్లో కానీ ఎంపైర్ ఉంటాడు కదా, ఆ ఎంపైర్ పాత్రని ఆయన పోషించాడు. అయితే ఎంతసేపటికి ఎన్నిసార్లు అయినప్పటికీ కూడా శివపక్షాన వహించాడు, పార్వతికి నష్టం కలిగించాడు. అంతటా ఆ పార్వతీదేవి కోపించి నీవు కుంటివాడివైపో అని చెప్పేసి శపిస్తుంది. శపించిన తర్వాత అప్పుడు తాను చేసిన తప్పుకు తెలుసుకొని అమ్మ కదా ప్రాధేయపడ్డాడు. అమ్మ ఎవరికైనా అమ్మే, ఈ సృష్టికంతా అమ్మే, ఆమె కూడా ఆ గణపతి కూడా ఆమె సృష్టిలో భాగమే, కాకపోతే ఆమె వరప్రసాదం. కాబట్టి గణపతి యొక్క కోరికను మన్నించి పాతాళలోకంలో నాగజాతికి చెందినటువంటి స్త్రీలు ఈ యొక్క దూర్వా గణపతితో వచ్చే భాద్రపద శుక్ల చతుర్థి రోజున వారు పూజ చేస్తారు. కాబట్టి ఆ పూజ ఫలితమంతా కూడా నీవు దగ్గరుండి ఆలకించు, ఆ పూజా ప్రసాదాన్ని నీవు స్వీకరించు, తద్వారా నీకున్నటువంటి శాపం తొలగిపోతుంది నాయన అనగానే పాతాళలోకంలో ఉన్నటువంటి ఆ నాగజాతి కన్యలందరూ కూడా చేరి గణపతి యొక్క పుట్టినరోజు అయినటువంటి ఈ యొక్క వినాయక చవితి రోజున గరికలతో పూజ చేశారు. ఆ ప్రభావం చేత ఆ గరికలతో ఆ రోజు పూజ చేశారు కాబట్టి ఆ రోజున స్వీకరించినటువంటి తీర్థప్రసాదం వల్ల పార్వతీదేవి చెప్పినట్టుగా శాపం తొలగిపోయింది. ఇక ఆ రోజున ప్రత్యేకించి ఈ గరికతో పూజ చేశారు కాబట్టి అప్పటి నుంచి కూడాను వినాయకుడికి గణపతికి గరికతో పూజ చేయడం అనేటువంటిది ఆలవాలుగా మారిపోయింది. అంటే ఇక్కడ ఈ యొక్క వృత్తాంతాన్ని అనుసరించి ఏంటి ఇక్కడ ప్రధానంగా మనం ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పుల వల్ల ఎదుటివాళ్ళు మనల్ని ఎదుటివాళ్ళు బాధపడి వాళ్ళ యొక్క ఉసురు మనకు తగిలింది అని అంటే అటువంటి వాళ్ళు గరికతో గణపతికి పూజ చేసినట్లయితే ఎదుటి వాళ్ళ యొక్క ఉసురు పోతుంది అని చెప్పి, ఎందుకు ఇక్కడ తెలిసి తప్పు చేశాడు శివపక్షాన నిల్చొని ఉండి. కాబట్టి స్త్రీ శాపము ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటిది, పార్వతీదేవి స్త్రీ రూపము కాబట్టి స్త్రీ శాపాన్ని తొలగించుకోవడం కోసం ఈ యొక్క అనగా ఆ స్త్రీమూర్తి ఇచ్చినటువంటి శాపాన్ని ఆ విధంగా గరికతో పూజ చేసినటువంటి ప్రభావం వలన తొలగించుకున్నాడు. కాబట్టి స్త్రీ శాపముతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క సంబంధించినటువంటి గరికతో గనక పూజ చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క స్త్రీ శాపము నివృత్తి అవుతుంది. ఇక 2వ కథనం ప్రకారం చూసుకున్నట్లయితే యముడికి అనలాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుడు జన్మించడం, ఆ జన్మ ప్రభావం చేత అంటే ఆ జన్మకి కారణమే అగ్ని ప్రభావం చేత జన్మించాడు. ఈ అగ్ని ప్రభావం చేత జన్మించిన తరువాత ఈ యొక్క ముల్లోకాలన్నింటినీ కూడాను అగ్నితో దహనం చేస్తూ వచ్చాడట. అంతటా ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడాను ఈశ్వరుని వేడగా ఈశ్వరుడు వినాయకుడిని సంప్రదించండి అని చెప్పగా వినాయకుడిని సంప్రదిస్తారు ఆ యొక్క అనలాసురుడి యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసం. అంతటా ఆ అనలాసురుడి మీద యుద్ధానికి బయలుదేరినటువంటి ఆ యొక్క వినాయకుల వారు ఆ యొక్క అనలాసురుడిని ఉండగా చుట్టేసేసి మింగేస్తాడు. మింగేసిన తర్వాత అది అగ్నిరూపం అని చెప్పాము కదా, అగ్నిరూపం అన్నప్పుడు గర్భంలోకి వెళ్ళిపోతుంది, కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అతనికి ఉదరవ్యాధి అగ్నిమాంద్యము. ఇప్పుడు మనం ఏంటంటాం, ఏదైనా పదార్థం తినగానే అబ్బా కడుపు మంట అని ఉంటుంటామా,
ఆ కడుపు మంట కూడా ఆ కడుపులో మంట అనేటువంటిది ఆ యొక్క వినాయకుడికి కలిగింది. ఎన్నో ఉపచారాలు దేవ వైద్యులు ఎంతోమంది చేసినా అతనికి ఉపశమనం లభించలేదు. ఇక తామర పుష్పాలు తీసుకొచ్చి బొజ్జ నిండా కప్పినా కానీ అతనికి ఏమీ తోచలేదు. అంతటా పార్వతీదేవి అమ్మవారి యొక్క సూచనతో ఈ యొక్క అనలాసురుని మింగినటువంటి గణపతి ఆ అగ్ని మాంద్యము అగ్నితాపంతో బాధపడుతున్నటువంటి సందర్భంలో 21 గరికల్ని ఒక చుట్టగా చుట్టి ఆ విధంగా ఆ గరికతో ఆ యొక్క గణపతిని పూర్తిగాను చుట్టేసేశారట, మొత్తం శరీరం అంతా కప్పేసేశారట. అంతటా ఆ గరిక ప్రభావం వలన ఆ యొక్క అగ్నితాపం అనేటువంటిది తగ్గిపోయింది. ఆ రోజు నుంచి గణపతికి ఇష్టముగా ఆ యొక్క పూజలో భాగంగా ఈ యొక్క గరికని చేర్చడం జరిగింది. అందుకనే మనకు దేవాలయాల్లో చూసినట్లయితే గరికతో పూజ కంటే కూడా గరికని చుట్టలుగా చుట్టి గరిక మాల వేస్తారు కదా. ఈ గరిక మాల అనేటువంటిది దీనికి ఆధారము. 21 గరిక పోచల్ని చక్కగా చుట్టగా చుట్టి ఆ గణపతికి పూజ చేశారట ఆ రోజున అనలాసురుని యొక్క ప్రభావం నుంచి తగ్గించడం కోసం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ గణపతికి గరికతో గనక పూజ చేసినట్లయితే తప్పకుండా ఆ గణపతి తన తాపం అంటే మనకొచ్చినటువంటి ఇబ్బందుల్ని బాధల్ని ఎవరైనా తొలగించారనుకోండి, ఆ వ్యక్తి పట్ల మనం కృతజ్ఞతగా ఉంటాం కదా. అట్లాగే గణపతి కూడా గరిక పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నాడు. కాబట్టే గణపతికి ఎవరైతే గరికతో పూజ చేస్తారో వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, శ్వేత గణపతి చరిత్ర ఏమిటి? శ్వేత గణపతి ప్రత్యేకత ఏంటి? శ్వేత గణపతి అనేటువంటిది చాలా విభిన్నమైనటువంటి రూపమమ్మ. మనం సాధారణంగా శ్వేత గణపతి అంటే శ్వేతార్క గణపతి అనుకుంటారు. శ్వేతార్క గణపతి వేరు, శ్వేత గణపతి వేరు. ఇది తమిళనాడులోని కుంభకోణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిలోవంచుజిలోని కపర్ధీశ్వరాలయ దేవాలయ ప్రాంగణంలో ఉంటుందమ్మా. అంటే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక గాథ కూడా ఉందమ్మా. మనకందరికీ వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా తెలిసినటువంటిదే. ఈ యొక్క అమృతమును పొందడం కోసం సముద్ర మథనాన్ని సాగించిన సంఘటన తెలుసు. దేవతలు ఒకవైపున, రాక్షసులు ఒకవైపున సముద్ర మథనం చేస్తున్న సందర్భంలో ఆ అమృతము మరియు ఆ సముద్రంలో ఇతర వస్తువులు, దైవిక వస్తువును పొందడం కోసం ఎంతో ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు చేసినా కానీ వాళ్ళు ఫలితాన్ని పొందలేకపోయారు. పొందలేకపోయిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అప్పుడు వాళ్ళు నోరు ఖర్చుకున్నారు. అయ్యో, మనం గణపతిని పూజించలేదే, మరి గణపతి పూజించాలి అని అంటే ఇప్పుడు సముద్రం మధ్యలో గణపతి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? కాబట్టి ఏం చేశారంటే ఆ సముద్రము దగ్గర ఉన్నటువంటి దేవతాశక్తితో ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి నురగ ఉంటుంది కదమ్మా, ఆ నురగని తీసుకొని గణపతి విగ్రహంగా దేవతాశక్తితో మరల్చి ఆ యొక్క నురగ రూపంలో ఉన్నటువంటి గణపతికి మొదలుగా పూజ చేసి తర్వాత మళ్ళీ తిరిగి సముద్ర మథనం అనేటువంటిది ప్రారంభించారు. చేసిన తర్వాత వారికందరికీ కూడాను ఉచ్చైశ్రవము, అలాగే పారిజాత పుష్పము, అలాగే ఇలా అనేక రకాలైనటువంటి లక్ష్మీదేవి, ఇలా అనేక రకాల ఓషధులు, అమృతం కూడా బయటపడింది. కాబట్టి ఈ యొక్క గణపతిని ఇంద్రుడు ఈ యొక్క సముద్ర మథనం అంతా అయిపోయిన తర్వాత ఇంద్రుడు తీసుకుని వెళ్ళిపోతాడు స్వర్గానికి. తీసుకుని వెళ్ళి అక్కడ స్వర్గలోకంలో ఆ యొక్క నురగతో వచ్చినటువంటి గణపతిని పూజిస్తున్నాడు. ఇంద్ర పదవి అతనికి శాశ్వతంగా వచ్చింది. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత మనకు అందరికీ తెలిసిందే, ఇంద్రుడు అంటే చాలా సందర్భాల్లో స్త్రీలోలుడుగా చెప్తుంటారు. అలాగే అతిలోక సౌందర్యవైతే అయినటువంటి బ్రహ్మ కుమార్తె అయినటువంటి అహల్యాదేవిని మోహించాడు స్వయంవరంలోనే. కాబట్టి కపటోపాయముతో, మోసముతో ఆ యొక్క అహల్యని పొందడం జరిగింది. తర్వాత తప్పు తెలుసుకున్నటువంటి అహల్యాదేవి కూడా బాధపడి శాపం ఇచ్చింది. ఆ శాపాన్ని తొలగించుకునే క్రమంలో భాగంగా ఆ యొక్క ఇంద్రుడు ఈ యొక్క గణపతి విగ్రహాన్ని చేతిలో పట్టుకొని ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి అన్ని శివాలయాల్లో అభిషేకము, దర్శనం చేసుకోవడం, స్నానం ఆచరించడం ఇవన్నీ చేసేవాడు. అయితే ఇప్పటికీ కూడా మనము ఏ రకమైనటువంటి శాపం పొందినా ఆ శాపం బ్రహ్మహత్యాపాతకము లాంటి శాపాన్ని తొలగిపోవాలంటే ఈశ్వరారాధన చేయమని శాస్త్రం. కాబట్టి అంతటా బ్రాహ్మణోత్తముడైనటువంటి మునీశ్వరుడైనటువంటి గౌతమి అహల్యాదేవి ఇచ్చినటువంటి శాప ప్రభావం చేత ఇబ్బందులు పడుతూ ఈ భూలోకంలో ఉన్నటువంటి అనేక శైవ దేవాలయంలో ఆ యొక్క ఈశ్వరునికి అర్చన, అభిషేకాదులు ఈ గణపతి విగ్రహాన్ని పట్టుకొని చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ కుంభకోణానికి 8 కిలోమీటర్ల దూరంలో తిరువలంచుజి అనేటువంటి ఒక ప్రాంతంలో కపర్ధీశ్వరాలయము అనేటువంటి దేవాలయం కూడా ఉంది, ఈశ్వరాలయం.
ఆ ఈశ్వరాలయానికి సంబంధించినటువంటి విధానంలో పూజ చేద్దామంటే ముందుగా తన చేతిలో ఉన్న గణపతి ఎక్కడో ఒక చోట పెట్టాలి కదా, భూమి మీద పెట్టకూడదని చెప్పి మన శాస్త్రం. ఇలాంటి కథే మనకు ఎక్కడ ఉంటుంది, భూకైలాస సినిమాలో శివుని ఆత్మలింగం భూమి మీద పెట్టకూడదు. తద్వారా ఆ యొక్క శివలింగ ఆత్మలింగం కనుక శ్రీలంకలో అనగా ఆ లంకలోకి వెళ్ళిపోతే ఇక శివుడి యొక్క ప్రభావం చేత పూర్తిగా రాక్షస రాజ్యం అయిపోతుందని చెప్పి భావించినటువంటి వినాయకుడు బాలుడి రూపంలో వచ్చి ఆ యొక్క శివలింగాన్ని చేతబట్టుకుంటాడు. సంధ్యోపాసన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు 3 సార్లు పిలిస్తే నువ్వు రావాలి అని అంటాడు. అలాగే రాలేకపోయేసరికి టపాలను అక్కడ పెట్టేసేస్తాడు. ఇప్పటికీ ఆ ప్రదేశం గోకర్ణ క్షేత్రంలో విరాజిల్లుతుంది మహాబలేశ్వరుని రూపంలో. అలాంటి వృత్తాంతమే ఇది కూడా. ఆ యొక్క శ్వేత గణపతి కదా, నురగతో ఉన్నటువంటి గణపతిని ఎక్కడ పెట్టాలి, ఎవరి చేతిలోనైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఈశ్వరుడే బాలుడి రూపంలో వస్తాడు. వచ్చి నేను పట్టుకుంటానని చెప్పి ఆ విధంగా బాలుని చూసిన తర్వాత నాకు ఈ యొక్క కార్యం చేసి పెట్టవయ్యా, నేను సంధ్యోపాసన చేసుకుని వస్తాను అని చెప్పి అనగా ఈశ్వరుని ఉపాసన చేసుకుని వస్తాననగా ఆ బాలుడు ఇదే విధంగా చెప్తాడు, 3 సార్లు పిలుస్తానయ్యా, రాకపోతే నీ కింద పెట్టేసేస్తాను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను అని అంటాడు. ఆ విధంగా పూజ చేసిన తర్వాత వచ్చేటువంటి క్రమంలో 3 సార్లు పిలుస్తాడు. రాలేకపోయేసరికి ఆ చెప్పిన మాట ప్రకారము ఆ యొక్క భూమిలో పెట్టేసేస్తాడు. పెట్టేస్తే ఆ భూమికి అతుక్కుపోతుంది, ఇక తిరిగి రాదు. ఇంద్రుడు ఎంతో ప్రయత్నం చేస్తాడు, ఎంతో గొప్పగా సాధించుకున్నటువంటి ఈ శ్వేత గణపతిని మనం పొందలేకపోయామని. అప్పుడు అశరీరవాణి పలుకుతుంది ఏంటంటే, గణపతి ఈ ప్రదేశంలో ఉండాలి అని అనుకున్నాడు కాబట్టి ఈ యొక్క కార్యం జరిగింది నాయన, ఇది నీ తప్పు కాదు, అది ఈశ్వర ఏచ్ఛ, గణపతి సంకల్పం అని చెప్తాడు. ఇప్పటికీ కూడా ఆ నురగ గణపతి అనేటువంటిది శ్వేత గణపతి రూపంలో అక్కడ కపర్దీశ్వర ఆలయం, కుంభకోణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కపర్దీశ్వర ఆలయంలో ఉంది. అది నురగతో ఉన్నటువంటి గణపతి కాబట్టి ఆ గణపతికి ఎక్కడా కూడా మనకు పూజలు చెయ్యరు. అంటే పూజలు అంటే అభిషేకాదులు చెయ్యరు, కేవలం పచ్చకర్పూరాన్ని మాత్రమే జల్లుతారు, అభిషేకములు చెయ్యరు. ఎవరు కూడా ఆ యొక్క గణపతిని తాకరు. ఇప్పటికీ కూడా అది పూజలు అందుకుంటుందని చెప్పవచ్చమ్మా. గురువుగారు, గణపతి పూజలో చేయాల్సిన అష్టోత్తరం ఏదైనా ఉందా? అలాగే వినాయక చవితి రోజు గణేశునికి ప్రీతికరమైన అష్టోత్తరం ఏదైనా ఉంటే అది కూడా ఒకసారి తెలియచేయండి. తప్పకుండానమ్మా. మనము ఏ దేవతా పూజలో అయినా కానీ చేసేటప్పుడు షోడశోపచార పూజ చేస్తాం. షోడశోపచార పూజలో భాగంగా ప్రతి దేవతకి కూడా మనం అష్టోత్తర పూజ అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ వరసిద్ధి వినాయక పూజలో భాగంగా గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తర పూజ కూడా మనం ఏ పుస్తకంలోనైనా మనకు చూసినా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క ప్రభావాన్ని మనం అందరం కూడా పొందిన వాళ్ళమే. అయితే ప్రత్యేకించి గణపతి అక్షరమే మొదటి గా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ గణపతికి ఉన్నటువంటి ఈ అనేక నామాల్లో గకారంతో కూడుకున్నటువంటి అష్టోత్తరము కూడా ఒకటి ఉంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చక్కగా లైక్ చేసుకొని పెట్టుకోండి. మీకు పూజలో ఇది అవసరం అవుతుంది. ఎందుకనంటే మీరు పూజ చేసుకునేటప్పుడు మీకు పుస్తకంలో దొరికే అష్టోత్తరంతో పూజ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను మీకు 108 నామాలు చక్కగా చెప్పబోతున్నాను. మీరు ఆ పూజా సమయానికి, అష్టోత్తర పూజ చేసుకునే సమయానికి ఈ యొక్క వీడియో కనుక మీరు ఆన్ చేసుకొని మీరు ప్రతి నామానికి మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క చెవులు వినాలి, మీ మనస్సు ఆ నామాల మీద మీరు కాన్సన్ట్రేట్ అవ్వాలి. ఆ విధంగా చేసుకుని ఈ యొక్క గకార అష్టోత్తర పూజ కనుక మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి ప్రారంభిస్తున్నాను. గకారముతో అనగా గా అనే అక్షరంతో మొదలయ్యేటువంటి 108 నామాలు ఈ యొక్క వినాయకునికి సంబంధించింది. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క దసరా నవరాత్రుల సందర్భంగా ఆశ్వీజ మాసం నుంచి మా పీఠం ఆధ్వర్యంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరపబడుతున్నాయి. 1 సంవత్సరం వరకు కూడా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క గోత్రనామాదులతో ప్రతి నెల ఒక పుణ్యతిథి రోజున, పౌర్ణమి కావచ్చు, ఏకాదశి కావచ్చు, మాస శివరాత్రి కావచ్చు, లేదా ఏదైనా పర్వదిన సందర్భంగా ప్రతి నెలలో ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క నెలలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో మీ యొక్క సంకల్పం, ప్రధానంగా ఏ వ్యక్తికైనా కరోనా తర్వాత ముందు, కరోనా తర్వాత అనేటువంటి, మనకు కరోనా ముందు కరోనా తర్వాత అనే జీవితం ఒకటి ఉంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఆరోగ్యం బాగుండాలి. మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది, దేశం బాగుంటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మృత్యుంజయుని యొక్క అనుగ్రహం కావాలి. ఈ రోజున అన్నీ అపమృత్యు భయాలే. ఇంటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావాలంటే మనకు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మన కుటుంబ సభ్యులు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా కానీ మనకు ఆ మృత్యుంజయుడికి అనుగ్రహం కలిగితే ఎటువంటి ఇబ్బందులు తప్పవు.
అలాగే ప్రతి మనిషి ఒక రోజున తిథిలో పుడతాడు. కాబట్టి ఆ యొక్క సందర్భంగా దేవతానుగ్రహాన్ని ప్రతి సంవత్సరం పొందాలి. కాబట్టి మీ కుటుంబ సభ్యులు ఏదో ఒక నెలలో పుట్టుంటారు. కాబట్టి ప్రతి నెల మన యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఆ సందర్భంగా ఆ దేవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ప్రతి మనిషి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలతో కామన్గా బాధపడుతుంటాడు. కాబట్టి ఈ దోషాల నివారణ కోసం మొత్తం 21 హోమాదులు అనేటువంటివి ప్రతి నెల జరపబడతాయి. ఒక సంవత్సరం పాటు జరపబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం పాటుకు సంబంధించిన ప్యాకేజీలో ఉండదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క గకార అష్టోత్తరాన్ని మీకు చదవబోతున్నాను. చక్కగా వినండి. అష్టోత్తర సమయానికి వచ్చేసరికి ఈ యొక్క నామాలు ఉన్నటువంటి వీడియోని మీరు ఆన్ చేసుకోండి. ఓం గకార రూపాయ నమః, ఓం గంభీజాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణవందితాయ నమః, ఓం గణాయ నమః, ఓం గణ్యాయ నమః, ఓం గణనాతీత సద్గుణాయ నమః, ఓం గగనాదికసృజే నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గంగాసుతార్చితాయ నమః, ఓం గంగాధర ప్రీతికరాయ నమః, ఓం గవీషేఢ్యాయ నమః, ఓం గదాపహాయ నమః, ఓం గదాధరసుతాయ నమః, ఓం గద్యపద్యాత్మక కవిత్వదాయ నమః, ఓం గజస్యాయ నమః, ఓం గజలక్ష్మీపతే నమః, ఓం గజవాజిరథప్రదాయ నమః, ఓం గంజానిరతశిక్షాకృతయే నమః, ఓం గణితజ్ఞాయ నమః, ఓం గండదానాంచితాయ నమః, ఓం గంత్రే నమః, ఓం గండోపలసమాకృతయే నమః, ఓం గగనవ్యాపకాయ నమః, ఓం గమ్యాయ నమః, ఓం గమనాది వివర్జితాయ నమః, ఓం గండదోషహరాయ నమః, ఓం గండభ్రమద్భ్రమరకుండలాయ నమః, ఓం గదాగదాజ్ఞాయ నమః, ఓం గదిదాయ నమః, ఓం గతమృత్యవే నమః, ఓం గతోద్భవాయ నమః, ఓం గంధప్రియాయ నమః, ఓం గంధవాహాయ నమః, ఓం గంధసింధుర బృందగాయ నమః, ఓం గంధాదిపూజితాయ నమః, ఓం గవ్యభోక్త్రే నమః, ఓం గర్గాదిసన్నుతాయ నమః, ఓం గరిష్ఠాయ నమః, ఓం గరభిదే నమః, ఓం గర్వహరాయ నమః, ఓం గరళిభూషణాయ నమః, ఓం గవిష్టాయ నమః, ఓం గర్జితారావాయ నమః, ఓం గంభీరహృదయాయ నమః, ఓం గదినే నమః, ఓం గలత్కృష్టహరాయ నమః, ఓం గర్భప్రదాయ నమః, ఓం గర్భార్భరక్షకాయ నమః, ఓం గర్భాధారాయ నమః, ఓం గర్భవాసి శిశుజ్ఞానప్రదాయ నమః, ఓం గురుత్తతుల్యజవనాయ నమః, ఓం గరుడధ్వజవందితాయ నమః, ఓం గయేడితాయ నమః, ఓం గయాశ్రాద్ధఫలదాయ నమః, ఓం గయాకృతయే నమః, ఓం గదాధరావతారిణే నమః, ఓం గంధర్వనగరార్చితాయ నమః, ఓం గంధర్వగానసంతుష్టాయ నమః, ఓం గరుడాగ్రజవందితాయ నమః, ఓం గణరాత్రసమారాధ్యాయ నమః, ఓం గర్హణాస్తుతి సామ్యధియే నమః, ఓం గర్తనాభనాభయే నమః, ఓం గర్తాభనాభయే నమః, ఓం గవ్యోతి దీర్ఘతుండాయ నమః, ఓం గభస్తిమతే నమః, ఓం గర్హితాచారదూరాయ నమః, ఓం గరుడోపలభూషితాయ నమః, ఓం గజారి విక్రమాయ నమః, ఓం గంధమూషవాజినే నమః, ఓం గతశ్రమాయ నమః, ఓం గవేషణీయాయ నమః, ఓం గహనాయ నమః, ఓం గహనస్థమునిస్తుతాయ నమః, ఓం గవయచ్ఛిదే నమః, ఓం గండకభిదే నమః, ఓం గహ్వరాపధవారణాయ నమః, ఓం గజదంతాయుధాయ నమః, ఓం గర్జద్రిపుఘ్నాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం గజచర్మానుమయచ్ఛేత్రే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం గణార్చితాయ నమః, ఓం గణికానర్తనప్రీతాయ నమః, ఓం గచ్చతే నమః, ఓం గంధఫలిప్రియాయ నమః, ఓం గంధకాదిరసాధీశాయ నమః, ఓం గణకానందదాయకాయ నమః, ఓం గరభాదిజనుర్హర్త్రే నమః, ఓం గండకీ గాహనోత్సుకాయ నమః, ఓం గండూషీకృతవారాశయే నమః, ఓం గరిమాలఘిమాదిదాయ నమః, ఓం గవాక్షవత్సౌధవాసినే నమః, ఓం గర్భితాయ నమః, ఓం గర్భిణీసుతాయ నమః, ఓం గర్భిణీనుతాయ నమః, ఓం గంధమాదనశైలాభాయ నమః, ఓం గంఢభేరుండవిగ్రమాయ నమః, ఓం గదితాయ నమః, ఓం గద్గదారావసంస్తుతాయ నమః, ఓం గహ్వరీపతయే నమః, ఓం గజేశాయ నమః, ఓం గరీయసే నమః, ఓం గద్యేడ్యాయ నమః, ఓం గతభిదే నమః, ఓం గదితాగమాయ నమః, ఓం గర్హణీయ గుణాభావాయ నమః, ఓం గంగాదికశుచిప్రదాయ నమః,
ఓం గణనాతీత విద్యాశ్రీ బలాయుష్యాదిదాయకాయ నమః. ఓం ఇది గణపతి గకార అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. గురువుగారు ఇప్పటి వరకు కూడా ప్రతి క్వశ్చన్కి చక్కటి సమాధానాలు చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ధర్మ సందేహాలు. పూజా కార్యక్రమం జరుపుకోవడమే కాకుండా అందులో ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అందులో మనం కొంతవరకు వారి సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశాం. మీ ద్వారా ఒక చక్కటి మంత్రాన్ని కూడా తెలియచేశారు. పొరపాటును గనక చందమామను చూస్తే మొత్తం పూజా కార్యక్రమం అంతా చేసుకున్న తర్వాత ఆ చందమామను చూసి నీలాప నిందలు కలుగుతాయేమో అన్న ఒక భయం ఎంతమందిలో ఉంటుందో ఆ మంత్రం ద్వారా మనం దానికి కూడా ఒక పరిష్కారం చూపించాము. సో వారికి ఉన్న ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో విన్నాం కదా, గురువు గారు చెప్పినట్టు ప్రతి ఒక్క సందేహం కూడా మనకి నివృత్తి అయింది. ఇక ఎటువంటి సందేహాలు కూడా మన మనసులో పెట్టుకోకుండా ఈ వినాయక చవితిని చక్కగా ఆనందంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. మరొకసారి 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే.